शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीगुरुभ्यो नमः। सभाये नमः। గజరాజు స్తవం చూస్తూ ఉన్నాము. గజరాజు పరమాత్మను స్తుతి చేస్తూ ఉన్నాడు, తనను రక్షించవలసినదిగా కోరుకుంటూ ఉన్నాడు. ఈ గజేంద్ర మోక్షణ ఘట్టం ఉన్నది, ఇది చాలా ప్రాశస్త్యం చెందినటువంటి ఘట్టం అన్నారు. ముఖ్యంగా పోతన గారు రచించినటువంటి గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఉన్నటువంటి మధురమైనటువంటి పద్యముల వల్ల తెలుగు ప్రాంతములలో ఈ గజేంద్ర మోక్షణ ఘట్టం చాలా ప్రాశస్త్యాన్ని పొందింది. ఇదివరకు చిన్నతనంలో పాఠశాలల్లో చదువుకునే రోజుల్లో అయ్యవార్లు ఆట విడుపుగా ఉండడం కోసమని అబ్బాయిలు పలకల మీద వ్రాసి చదవండ్రా అబ్బాయి అనేవారు ఈ గజేంద్ర మోక్షణ ఘట్టంలోని 1-2 పద్యాలని. ఎంతదయో దాసులపై పంతంబున మకరి పట్టి బాధింపగా శ్రీకాంతుడు చక్రము పంపెను దంతావళ రాజు కాయ దత్తాత్రేయ. ఇటువంటి పద్యాలను పలక మీద వ్రాసి అందరికీ వ్రాసిచ్చేవారు, చదువుతూ కూర్చోండ్రా అబ్బాయి అనేవారు. అలా గజేంద్ర మోక్షణ ఘట్టంలో పద్యాలను చదువుకుంటూ ఉండేవాళ్ళని చిన్నప్పుడే. అలాగే ఇక మన తెలుగు బామ్మగారులు ఉండేవారు, ముగ్గు పెడుతూనో బియ్యం ఏరుతూనో ఆ గజేంద్ర మోక్షణ కథని ఒక పాటగా కూర్చి దానికి ఒక సంగీతాన్ని చేర్చుకుని రాజేంద్ర వినుము విరాజితము గజరాజ మోక్షణ కథను మహాసుధను రహిత మనోవ్యధను అంటూ ఈ విధంగా పాటల కింద రాసి పాడుకుంటూ ఉండేవారు, పనులు చేసుకుంటూ. ఈ విధంగా మన జీవితంలో గజేంద్ర మోక్షణ ఘట్టం ఒక భాగంగా ఉంటూ ఉండేది ప్రాచీన కాలం నుంచి కూడా. ఈ గజరాజు చేసినటువంటి స్తవం ఉన్నది, ఇది చాలా ప్రశస్తమైనటువంటిది, ఎంతో మహిమ కలిగినటువంటిది, యశోదాయకమైనటువంటిది. కలియుగ పాపముల సమస్త పాపములను కూడా నాశనము చేసేటటువంటిది, దుఃఖ ప్రణాశకమైనటువంటిది, శ్రేయస్సాధకమైనటువంటిది, దుస్వప్న వినాశకమైనటువంటిది అని ప్రశస్తిగాంచినటువంటిది ఈ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని కనుక మనం ఆర్తిభావంతో పఠించినట్లయితే లౌకికమైనటువంటి పారమార్థికమైనటువంటి సంకటాల నుంచి విఘ్నాల నుంచి విముక్తులవుతారు ప్రజలని చెప్పి ఫలశ్రుతి చెప్పారు. వారి యొక్క అజ్ఞానబంధం తొలగిపోతుందన్నారు. ఈ పవిత్రమైనటువంటి స్తోత్రాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో కనుక లేచి పఠించినట్లయితే వారికి అవసాన దశలో భగవంతుడు నిర్మల బుద్ధిని ప్రసాదించడమే కాకుండా అతని యొక్క జనన మరణ చక్రము నుంచి విముక్తిని ప్రసాదిస్తాడట, తన సన్నిధానానికి చేర్చుకుంటాడట. ఈ విధంగా ఫలశ్రుతిని చెప్పాడు. ఆ విధంగా కూడా ఎంతో ప్రశస్తమైనటువంటిది ఈ గజరాజ మోక్షణ కథ అన్నారు. ఇక గజరాజు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యుని విశ్వుని అవిశ్వున్ శాశ్వతుని అజుని బ్రహ్మ ప్రభుని ఈశ్వరుని పరమ పురుషుని నే భజింతుం. ఈ లోకాన్ని సృష్టి చేస్తూ ఉంటాడు, లోకానికి దూరంగా ఉంటాడు, లోకానికి అంతరాత్మగా ఉంటాడు, లోకానికి బాగా తెలుసుకోదగిన వాడుగా ఉంటాడు, లోకమే తానై ఉంటాడు, లోకాతీతుడై ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా పుట్టుదనేటటువంటిది లేకుండా ముక్తికి నాయకుడై ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మను నేను స్తుతి చేస్తున్నాను అన్నాడు. పరమాత్మను స్తుతి చేస్తున్నాడు గజరాజు గజేంద్ర మోక్షణ ఘట్టంలో.
లావొక్కింతయు లేదు, బలం తగ్గిపోయింది నాకు. లావా ఒక్కింతయును లేదు, ధైర్యమా విలోలంబయ్యే. ప్రాణంబులాఠావుల్ తప్పెను, మూర్ఛ వచ్చే తనువుండస్సెన్. శ్రమం బయ్యడిన్ నీవే తప్పై తఃపరం బెరుగా. మన్నిం పంతగుం దీనునిన్ రావే ఈశ్వరా. కావవే వరదా సంరక్షింపు భద్రత్మగా. ఇక గజరాజు ఏ విధమైనటువంటి శక్తిని కలిగి లేనటువంటి స్థితిలోకి వచ్చేసాడు. ఇక పరమాత్మ మీద సంపూర్ణమైనటువంటి భక్తితోటి శరణాగతిని ప్రపత్తిని ప్రదర్శిస్తున్నాడు గజరాజు. వినుదట జీవుల మాటలు, వినుదట జీవుల మాటలు, చనుదట చనరాని చోట్లకు. శరణార్థులకు ఓయనుదట పిలిచిన, సర్వము కనుదట సందేహమయ్యే కరుణావర్ధి. ఓ దయా సముద్రుడా పరమాత్మ, ప్రాణుల యొక్క పిలుపులు వింటావట, పోరాని చోట్లకైనా పోతావట, శరణన్న వారికి వెంటనే పిలిస్తే ఓ అని పలుకుతావట, సమస్తాన్ని తెలుసుకుంటావట. ఇప్పుడు నాకు ఇదంతా కూడా అనుమానంగా ఉన్నది స్వామి అన్నాడు. ఓ కమలప్త, ఓ వరదా, ఓ ప్రతిపక్ష విపక్ష దూరా. కుయ్యి, ఈ కుయ్యి అనేది తెలంగాణ పదం అన్నారు. నా మొర వినవలసినది అంటారు. మిగతా చోట్లయితే రే గొడవ చేయకరా, అల్లరి చేయకరా అంటారు. ఇక్కడ కుయ్యి పెట్టకరా అంటారు. తెలంగాణ కవి పోతన్న గారు చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మాండలిక పదాలు కూడా కుయ్యాలించి, కుయ్యి ఆలించి సంరంభి అయి అక్కడ వచ్చింది మనకి. ఓ కమలప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర. కుయ్యి, ఓ కవియోగ వంద్య, ఓ సుగుణోత్తమ, ఓ శరణాగతానోపహ, శరణాగతామరానోకః. ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ. రావే కరుణింపవే తలపవే, శరణార్థిని నన్ను కావవే. ఓ కమలాక్షుడా, ఓ వరదుడా, శత్రువుల పైన కూడా వైరం లేనటువంటి వాడా ఓ పరమాత్మ, నా మొరని వినవలసినది. కవుల చేత యోగుల చేత నమస్కారాలు అందుకునేటటువంటి వాడా, ఉత్తమ గుణములు కలిగినటువంటి వాడా, శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటి వాడా, మునీంద్రులకు ప్రియమైనటువంటి వాడా, నిర్మలమైనటువంటి మహిమ కలిగినటువంటి ఓ దేవా, రావలసినది, కనికరించవలసినది, శరణు కోరుతున్నటువంటి నన్ను కాపాడవలసినది పరమాత్మ అన్నాడు. ఈ పద్యభావాన్ని బట్టి గజేంద్రుని యొక్క భక్తి సకామమైనదా నిష్కామమైనదా అనిపిస్తుంది. అది కోరికతో కలిగి ఉన్నదా కోరికతో లేనిదా అనేటటువంటి ప్రశ్న వస్తుంది. ధ్రువుడు, ప్రహ్లాదుడు, గోపికలు తమకు అనన్య భక్తియే కావాలన్నారు, భగవంతుడిని ప్రార్థించారు. వాళ్ళు దుఃఖం నుంచి తప్పుకోవడానికి వాళ్ళు శరణాగతులు కాలేదు. ఇక్కడ గజేంద్రుడిని చూసినట్లయితే ఆ ముసలి బారి నుంచి బయటపడడం కోసం బయటపడడం కోసం ప్రార్థిస్తున్నాడని మనం భావించకూడదు. అతడు ఏ విధమైనటువంటి కోరిక లేకుండా సంపూర్ణమైనటువంటి వైరాగ్య చిత్తంతో గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశాడని భావన చేయవలసి ఉన్నది. ఈ విధంగా గజరాజు ప్రార్థన చేసిన వాడై రక్షణ లేనటువంటి వారిని రక్షించేటటువంటి వాడు భగవంతుడే. ఆపదలో ఉన్నటువంటి నన్ను ఆదుకోవాలని గజరాజు మొరపెట్టుకున్నాడు. ఆకాశం వైపు నిక్కి చూస్తూ ఉన్నాడు. నిట్టూర్పులు విడిచాడు. ఆకాశానికి చెవులు అప్పగించి చూస్తూ ఉన్నాడు. పరమాత్మ వస్తాడా అనేటటువంటి విషయమై చూస్తూ ఉన్నాడు ఆయన. ఆ సమయంలో
ఎవరు రాలేదంటే బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు మొదలైనటువంటి దేవతాగణములేవి కూడా గజరాజును రక్షించడానికి రాలేదట. ఎందుచేతనంటే విశ్వమయతలేని వినియు ఊరక ఉండిరి అంబుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డుపడదలంచే. ఆ సమయంలో బ్రహ్మాశివుడు మొదలైనటువంటి వారికి విశ్వవ్యాపకత లేకపోవడం వల్ల, వారు విశ్వవ్యాపకులు కానందువలన, విశ్వమంతా నిండి ఉండేటటువంటి గుణం లేనందువలన గజరాజును రక్షించడానికి వాళ్ళెవరూ సాయపడలేక ఊరుకుండిపోయారట. విశ్వమయుడు, విభుడు, విజయశీలి, సమస్త విశ్వమునకు వ్యాపించి ఉన్నటువంటి వాడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడట. ఇక్కడ గజరాజు కోరుతున్నటువంటిది స్థితి, స్వస్థితి కావాలి, సుస్థితిని కోరుతున్నాడు అతను. ముసలి వారి నుంచి తాను రక్షించబడాలి కాబట్టి రక్షించడానికి స్థితికారుడైనటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చాడన్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడన్నారు? ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు. అలా వైకుంఠపురంబులో, వైకుంఠపురం ఎక్కడుందంటే అలా అక్కడ, అంత దూరంలో, అదిగో అల్లదిగో అంటాడు అన్నమయ్య గారు. అలా వైకుంఠపురంబులో నగరులో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరమృత సర ప్రాంతెందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహి పాహియనన్ కొయ్యాలించి సంరంభియై. శ్రీ మహావిష్ణువు ఎక్కడో వైకుంఠపురంలో ఉన్నాడట. వైకుంఠంలో, ఆ వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నట్ట. ఆ అంతఃపురానికి, ప్రధాన మందిరానికి పక్కగా ఉన్నటువంటి వేరొక మందిరానికి ఆ దాపులో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక అమృత సరస్సు, ఆ అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలపైన కలవు పువ్వుల పాన్పు పైన లక్ష్మీదేవితో కూడి వినోదిస్తూ ఉన్నాడట. అప్పుడు వినపడింది గజరాజు మాట. ఇంతకాలము కూడా గజరాజు అంత గట్టిగా అరిచి మొరపెట్టుకున్నా వినిపించినటువంటిది ఇప్పుడు కుయ్యి అన్నాడు, కుయ్యమని అంటున్నాడు, సణుక్కుంటున్నాడు, లోపల మూలుగుతున్నాడు. అది వినపడిందట ఆ పరమాత్మకి. భక్తి ప్రధానం, భక్తి యొక్క ప్రాధాన్యత ప్రధానం. భక్తితత్వంతో ప్రార్థిస్తే, ఆర్ద్రతతోటి ప్రార్థిస్తే అప్పుడు వినపడిందట. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు, అమ్మవారితో కలిసి వినోదిస్తున్నట్ట, చతురంగం ఆడుతున్నట్ట, అమ్మవారితోటి పాచికల ఆట ఆడుతున్నాడట. అమ్మవారు ఓడిపోయిందట, ఓడిపోయి లేచి నిలబడిందట వెళ్ళిపోదామని. ఆవిడ యొక్క పైట కొంగు పట్టుకున్నాడట. సరిగ్గా ఆ సమయంలో వినపడింది. ఈ వైకుంఠం ఎక్కడుంది అన్నారు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివిహి. ఒక పాదం విశ్వమంతానట, 3 పాదములు వైకుంఠం అన్నారు. శ్రీ మహావిష్ణువు ఉండేటటువంటి వైకుంఠలోకం అన్నారు. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః. పండితులైన వారు, జ్ఞానులైన వారు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రారో అది వైకుంఠం అన్నారు. వైకుంఠసీమ్నీం విరజాం స్యందమానం మహానదీం అంటుంది శృతి. వైకుంఠంలో దేవనది అయినటువంటి గంగానది ఉంటుందట. గంగానదికి దేవనది అయినటువంటి ఆ మందాకినీ నదికి అవతల వైపున వైకుంఠం ఉంటుందట, ఇవతల వైపున భూలోకమంతా ఉంటుందట. విరజా నదీం తాం మనసాత్యేతి అని కూడా అంటుంది శృతి. సమస్త కర్మలయందు కూడా కర్తృత్వ భావాన్ని వీడి ఆయా కర్మల ఫలరూపమైనటువంటి సమస్త భోగములను కూడా త్యజించి నన్నే ఆశ్రయించినటువంటి కర్మయోగి కర్మలన్నింటినీ కూడా సర్వదా చేస్తూ కూడా నా అనుగ్రహం చేత
సనాతనమైనటువంటి శాశ్వతమైనటువంటి పరమపదమును ఆ వైకుంఠమును చేరుకుంటాడంటాడు పరమాత్మ భగవద్గీతలో. మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అంటారు గీతలో పరమాత్మ. అప్పుడు ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు అమ్మవారితో వినోదిస్తూ ఉండగా ఈ గజరాజు యొక్క మొరను ఆలకించిన వాడై, గజరాజును రక్షించడానికి ఉద్యుక్తుడైన వాడై వెంటనే బయలుదేరాడట. సిరికించెప్పడు, అమ్మవారికి చెప్పలేదట. శంఖ చక్ర యుగము ఛేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు, అభ్రగపతిన్ పన్నింపడు, ఆ కన్నికంతరథం నిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలంచలమైన వీడడు, గజ ప్రాణవనోత్సాహి అయి. గజరాజు యొక్క ప్రాణములను రక్షించడానికి ఉద్యుక్తుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడా చెప్పలేదు ఉన్నటువంటి బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఆయన శంఖము చక్రము మొదలైనటువంటి ఆయుధములను ధరించలేదు, ఏ పరివారమును కూడా పిలవలేదు. ఆయన ఆ ఎదురుగానే ఉన్నాడు దగ్గరలో అభ్రగపతి గరుత్మంతుడు, ఆయన్ని కూడా అధిష్ఠించలేదు. ఆ చెవుల వరకు కూడా విడిపోయి ఉన్నటువంటి జుట్టు ఉంది, పెద్ద పెద్ద శిరోజములు ఉంటాయేమో, అవి చెవుల మీద పడుతూ ఉన్నాయి, వాటిని కూడా సరి చేసుకోలేదట. వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చేలంచలమైన వీడడు. లక్ష్మీదేవితో కలిసి పాచికలాడుతూ ఉంటే ఆటలో లక్ష్మీదేవి ఓడిపోతే ఆమె లేచి పెడుతుంటే ఆ చీర కొంగు పట్టుకున్నాడు, ఆ బయట కొంగును కూడా విడిచిపెట్టలేదట. ప్రణయ కోపంతో లేచిపోతూ లక్ష్మీదేవిని కూడా బయట కొంగును కూడా వదిలిపెట్టకుండా బయలుదేరి వెళ్ళిపోతున్నట్టు. ఈ విధంగా భగవంతుడు భక్తులను రక్షించడంలో కాపాడడంలో ఆసక్తి కలిగినటువంటి వాడైన, అన్ని ప్రాణుల హృదయాలనేటటువంటి కమలాలలో ఉండేటటువంటి వాడు. ఈ గజరాజు యొక్క మొర విన్నాడు, ప్రియులాలైనటువంటి లక్ష్మీదేవితో సరస సల్లాపాలను సాధించాడు. గజరాజును కాపాడాలి అని ఆత్రుత పడ్డాడు, అటు ఇటు చూస్తాడు. గజరాజును రక్షించడం కోసం బయలుదేరి వెడుతున్నాడు. ఆయన లక్ష్మీదేవికి కూడా చెప్పలేదట. తన వెంటన్ సిరి, శ్రీ మహావిష్ణువు అలా వెడుతూ ఉంటే ఆయన వెనకాల లక్ష్మీదేవి బయలుదేరింది. ఆయన ఎక్కడికి వెడుతున్నాడో తెలియక. తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధవ్రాతము, దాని వెంకను పక్షీంద్రుడు, దాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, ధ్వజనీ కంతుండురావొచ్చిరి, ఒయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారు ఆ బాల గోపాలము. బోల్ శ్రీకృష్ణ భగవానికి జై. శ్రీ మహావిష్ణువు వెడుతూ ఉంటే ఆయన వెనకాల లక్ష్మీదేవి బయలుదేరిందట కూడా వెడుతున్నది. ఆవిడ పరిగెత్తుకుంటూ పడుతూ లేస్తూ గబగబ ఆవిడ వెనకాల అంతఃపురవాసులంతా బయలుదేరారు. అంతఃపురంలో ఉండే పరిచారికాగణం. దాని వెంకను పక్షీంద్రుడు, కొంచెం బయటకు వచ్చేసరికి పక్షీంద్రుడు గరుత్మంతుడు అక్కడే ఉంటాడు, ఆయన బయలుదేరేట. వాని పొంతను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును, కొంచెం బయటకు వచ్చేసరికి ఆయుధములన్నీ ఉంటాయి, ధనుస్సు కౌమోదకి కదా, శంఖము చక్రము మొదలైనటువంటివి. ఇంకా కొంచెం బయటకు వచ్చేసరికి నారదుడు ఉన్నాడు, ఆయన ఎందుకు ఉన్నాడు అక్కడ. ఇంకా కొంచెం బయటకు వచ్చేసరికి విశ్వక్సేనుడు ఉన్నాడు, ధ్వజనీకాంతుడు. వీరంతా కూడా వచ్చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు వెనకాల. ధ్వజనీకంతుండు రావొచ్చిరి, ఒయ్యన వైకుంఠపురమునన్ కలుగువారు ఆ బాలగోపాలం. ఆ బాలగోపాలం వచ్చేసారట. బాలురు గోపాలురు వీళ్ళంతా మొత్తం వైకుంఠం మొత్తం కదిలి వచ్చేసిందిట. చక్కటి పడికట్టు పదాలు వాడారు ఇక్కడ. ఆబాల గోపాలము. బాలులకి గోపాలులకి ఏ విషయాలు పట్టవు. బాలురు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కావలసిన సమయంలో కావలసింది భోజనం చేయడం, వెళ్ళడం, ఆడుకోవడం.
గోపాలురు కూడా అంతే. ఆ గోవులను కాచుకోవడం వారి పని వారు చేసుకుంటారు తప్ప మిగతా విషయాలు ఏవి పట్టవు వాళ్ళకి. వాళ్ళంతా కూడా బయలుదేరి వచ్చేసారట. ఆ విధంగా వస్తూ ఉంటే లక్ష్మీదేవి కూడా వస్తూ అనుకుంటోంది, ఏం జరిగింది, ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఈయన, ఏమీ చెప్పకుండా వెళుతున్నాడే అని తనలో తాను వితర్కించుకుంటున్నది ఆ అమ్మవారు. తన వేంచేయు పదంబు పేర్కొనడు, తన వేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో, మృత్యులు మృత్యులించిరో కలు వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఆవిడ అనుకుంటూ ఉన్నదట, ఆయన వెడుతున్న పని ఏమిటో, ఎక్కడికి వెడుతున్నాడో, ఎందుకు వెడుతున్నాడో ఏమీ చెప్పడం లేదు. అనాథ స్త్రీలు ఎవరైనా పిలిచారా? వారి యొక్క ఆర్తనాదాన్ని విన్నాడా? అనాథ స్త్రీ జనాలాపములు వినెను. ద్రౌపదీదేవి ఒకసారి ఇలాగే కృష్ణ అర్తర్షక గోపాల రక్షించండి వచ్చి వస్త్రములు ఇచ్చాడు కదా, ఆ విధంగా ఎవరైనా పిలిచారా? మృత్యులు మృత్యులించిరో ఖలు వేద ప్రపంచంబులన్. సోమకాసురుడు అనేటటువంటి రాక్షసులు ఒకసారి వేదములను అపహరించి తీసుకుపోతే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి ఆ సోమకుడిని వధించి వేదములను తీసుకొచ్చాడు, తిరిగి తీసుకొచ్చి బ్రహ్మకిచ్చాడు ఆయన. అలా ఏమైనా జరిగిందా? లేక ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, రాక్షసరాజులు ఎవరైనా స్వర్గలోకం మీదకి దండెత్తారా? ఇలా చాలాసార్లు జరిగింది. అవకాశం ఉన్న ప్రతి రాక్షసరాజు స్వర్గలోకం మీద దండెత్తడం, దేవేంద్రుడిని ఓడించడం, స్వర్గాన్ని ఆక్రమించుకోవడం జరుగుతూనే ఉన్నాయి. అలా ఎవరైనా దండెత్తారా? లేకపోయినట్లయితే భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. భక్తులైనటువంటి వారిని చూసి విష్ణుమూర్తి ఎక్కడున్నాడు చూపించండి అని ఎవరైనా నిర్బంధించారా? హిరణ్యకశిపుడు ఒకసారి ఇలాగే ప్రహ్లాదుని నిర్బంధించి అడిగాడు, ఎక్కడున్నాడు విష్ణువు చూపించని అడిగాడు. అనుకుంటూ అనేక విధాలుగా ఆవిడ ఆలోచిస్తున్నదట. ఆవిడ అలా వెళుతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నది. పాపం భర్త వేగంగా వెళ్ళిపోతున్నాడు, వెనకాల ఈవిడ వెళుతూ ఉన్నది. ఈవిడ యొక్క పైటగొంగ ఆయన చేతిలో ఉన్నది, ఏమీ చెప్పకుండా వెళుతున్నాడు. వేగంగా నడవలేక వెళ్ళలేక ఉండలేక అవస్థపడుతూ ఉన్నదట. ఆ అమ్మవారిని వర్ణిస్తున్నారు పోతన్న గారు. తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటీ ముక్త కుచంబుతో అదృఢ చెంచత్కంచితో శీర్ణలాలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటిందు ప్రభతో పురోజభర సంకోచద్విలగ్నంబుతో. ఆర్తరక్షణ పరాయణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆ విధంగా వేగంగా త్వరగా వెళుతూ ఉంటే, ఆయన అనుసరించి వెళుతూ ఉన్నటువంటి లక్ష్మీదేవి గబగబా నడుస్తూ ఉంటే ఆవిడ యొక్క చెవి కమ్మలు ఊగుతున్నాయట. వెంట్రుకల ముడి భుజముల మీద అటూ ఇటూ పడుతూ కదులుతూ ఉన్నదట. పైట కొంగు జారిపోయిందట ఆవిడికి. వడ్డాణం కదలాడుతూ ఉన్నదట, వదులైపోయిందట. మనోహరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు చేతిలో ఆమె యొక్క చీర కొంగు ఉండిపోయిందట. పైట కొంగు పట్టుబడిపోయి ఉన్నది. దానితో ఆవిడ వెళ్ళక తప్పడం లేదు. ఆమె వదనము కోటి చంద్రుల కాంతితోటి ప్రకాశిస్తూ ఉన్నదట. ఆవిడ యొక్క నడుము వణకాడుతూ ఉన్నదట. ఈ విధంగా ఇబ్బంది పడుతూ వెళుతూ ఉన్నదంటారు ఆ అమ్మవారు. ఆ పన్నుల ఆర్తిని పోగొట్టడంలో దీక్షాబద్ధుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆపదాపహర్తారం అన్నారు. ఆపదలో ఉన్నటువంటి వారి యొక్క ఆపదలను పోగొట్టేటటువంటి పరమాత్మ ఆయన. ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నాడు గజరాజును రక్షించడానికి. ఆయన వెనుక లక్ష్మీదేవి వెళుతూ ఉన్నది.
ఆవిడ ఆలోచనలో పడింది, అడుగుదామా వద్దా, ఎక్కడికి వెడుతున్నారని అడుగుదామా వద్దా. అడిగెదనని కడు అడిగను అడిగిన తను ముగుడ నుడువడని అడయుడుగున్ వెడవెడ చిడిముడి దడబడ అడుగిడను జడిమనడుగిడు నెడలన్ అని ఒక చిన్న పద్యం రాశారు. ఈ పద్యం మొత్తంలో 62 అక్షరాలు ఉంటే అందులో 23 డకారాలు ఉన్నాయి, డా అక్షరాలు. దానివల్ల ఒక చక్కటి అన్నం వచ్చింది. ఇదే వృత్యనుప్రాసాలంకారం అన్నారు. వేడ వేడ సిడి ముడి తడ బడ అడుగిడదు అంటూ. అడిగెదనని కడు అడిజను నడిగిన తను మగుడనుడు వడని అడయుడుగున్ వెడ వెడ చిడిముడి దడబడ అడుగిడదు జడిమన్ అడుగిడు నెడలన్. అడుగుదామా వద్దా అనుకుంటూ భర్త ఎక్కడికి వెడుతున్నాడో హడావిడిగా తెలుసుకోవాలనుకుని లక్ష్మీదేవి త్వరగా ఆయన వెంట వెడుతూ ఉన్నది. అడుగుదామా వద్దా అనుకుంటోంది. అడిగితే సమాధానం చెబుతాడో చెప్పడో. ఇంతవరకు ఈవిడ కూడా వస్తున్న సంగతి ఆయనకి తెలియదు. ఆయన వెళ్ళిపోతున్నాడు, వెనకాల అమ్మవారు వెళ్ళిపోతూ ఉన్నది. చూస్తే వెనక్కి వెళ్ళిపోమంటాడేమో, అందుచేత అడుగుదామా వద్దా అనుకుంటూ ఉన్నది. బదులు చెప్పడేమో అని ఆగిపోతున్నది. మళ్ళీ తొట్టుపడుతూ ముందుకు ఒక అడుగు వేస్తున్నది. మళ్ళీ ఆగుతూ ఉన్నది. ఎటు చెప్పడని చప్పున జడత్వంతో, ఒక జడతతోటి, ఒక విధమైనటువంటి జడతతోటి నిలిచిపోతూ ఉన్నదట. ఈ పద్యంలో పోతన్న గారు అమ్మవారికి కలిగినటువంటి, ఆ లక్ష్మీదేవికి కలిగినటువంటి సందేహాన్ని చక్కగా రాశారు. అడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు రెడలన్ అంటారు ఆయన. ఒక జడత ఉన్నది, విభావాదులలో జడత అనేటటువంటిది ఒకటి ఉన్నది. అదే ఆ విధమైనటువంటి జడతతోటి ఆవిడ వెడుతోందన్నారు. అంటే తనకు తెలియకుండానే ఆవిడ అడుగులు ముందుకు సాగిపోతూ ఉన్నాయిట. ఇంకా వర్ణిస్తారు ఆయన పోతన్న గారు. కొంతమంది విమర్శించారు, ఏమండి పోతన్న గారికి ఇంకా పని ఏమీ లేదా, ఆ అమ్మవారు చాలా కష్టపడి భర్త వెనకాల పడి వెళుతూ ఉంటే ఆవిడని వర్ణిస్తాడేమిటండి నా అంటారు. ఇంకా వర్ణిస్తున్నాడు అమ్మవారి యొక్క పాటలని. నిటలాలకములంట నివుర జుం అని ముఖ సరోజము నిండ ముసరుదేంట్లు అడుల జోపగ చిల్క నల్లన చేరి యోష్టబింబద్యుతులొడియ నురుకు సుఖములతోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమెసగు మీన పంక్తులు దాట మెయితీవెతోరాయ శంపాలతలు మింట శరణి కట్టు శంపలను జయింప చక్రవాకంబులు కుచయుగంబు తాకి కురువు సూపు మెలత ముగిలు తోడ మెలత ముగులు పిదిది మెరుగుతీ గయు పోలే జలదవర్ను వెనుక చనెడునప్పుడు. ఆ అమ్మవారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వెంట తొట్టుపడుతూ వెళుతూ ఉంటే ఆవిడ యొక్క ముంగుర్లు ముఖానికి అంటుకున్నాయిట. వాటిని వచ్చిందట. ఎందుకంటే ఆమె ముఖం ఒక పద్మం అనుకుని తుమ్మెదలు వాటిని ముసురుతున్నాయట. తుమ్మెదల ముఖం చుట్టూ ముసురుతూ ఉంటే వాటిని తోలుకుంటూ ఉన్నదట. దేవలోకంలోంచి వస్తున్నది అమ్మవారు. ముందు దేవలోకం మీదుగా వైకుంఠంలో బయలుదేరారు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. వీళ్ళంతా కూడా ముందుగా దేవలోకం మీద నుంచి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే అక్కడ తుమ్మెదలు ఉంటాయి. ఆ తుమ్మెదలు ముసురుతూ ఉన్నాయిట. వాటిని తోలుకోవలసి వచ్చిందట. ఎందుచేతనంటే ఆ ముఖమును ఒక పద్మము అనుకుని తుమ్మెదలు వాలేయట. తుమ్మెదలు ముఖం మీద వాలుతున్నాయట. వాటిని తోలుకోవలసి వచ్చిందట. తరువాత ఆమె యొక్క అధరమును చూచి, పెదవులను చూచి చిలకలవి దొండపండు అనుకుని భ్రమపడి మూగాయట. చిలకలు వాలుతున్నాయట ఆ పెదవుల మీద. వాటిని తోలుకోవాల్సి వచ్చిందట. అంటే దేవలోకం తర్వాత గౌరీలోకానికి వచ్చారు. ఆ గౌరీలోకంలో చిలకలు ఉంటాయంటారు అమ్మవారి యొక్క సన్నిధానంలో.
ఆ చిలకల్ని తోలుకోవలసి వచ్చిందట. వాటిని అదిలించడానికి ఆమె నయనాలను పోలినటువంటి ఆకాశగంగలో ఉన్నటువంటి చేపలు వచ్చాయట. ఇంకా కొంచెం కిందకు వచ్చేసరికి దేవనది ఉంటుంది అక్కడ. ఆ దేవనదిలో ఆకాశగంగలో ఉన్నటువంటి చేపలు ఆవిడ యొక్క కనులను చూసి అవి చేపలు అనుకుని ఈ పెద్ద చేపలు పాఠీనములు వచ్చాయట. పాఠీనములు అంటే పెద్ద చేపలు. సుఖములతోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీనలోకమెసగు. పాఠీనములు అంటే పెద్ద పెద్ద చేపలు. ఆ చేపలు వచ్చాయట. వాటిని తోలుకోవలసి వచ్చిందట. ఇంకా కొంచెం కిందకు వచ్చారు. వాటి విజృంభణ నరికట్టడానికి ఆమె యొక్క బంగారపు రంగులో ఉన్నటువంటి శరీర కాంతికి దీటైనటువంటి మెరుపులు వెలిసాయటంటే మేఘమండలంలోకి వచ్చారన్నమాట. మేఘమండలంలోకి వచ్చేసరికి ఇక్కడ మేఘములు ఉంటాయి, మెరుపులు ఉంటాయి. ఆ మెరుపులు వచ్చాయట ఆమె యొక్క శరీర కాంతిని చూసి. ఆ మెరుపులను అడ్డుకోవడానికి ఆమెకి ఇంకా కిందకు వచ్చేసరికి చక్రవాక పక్షులు వచ్చాయట. వాయుమండలంలోకి వచ్చారు. ఇక్కడ చక్రవాక పక్షులు ఉంటాయి. అవి అమ్మవారి దగ్గరకు వచ్చాయట. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వెంట తొట్టుపాటు పడుతూ పెడుతూ ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపాన్ని కవి వర్ణిస్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా వస్తూ ఉంటే దేవతలంతా కూడా విష్ణువును చూసి అడుగు విష్ణువు పెడుతున్నాడు, పక్కన లక్ష్మీదేవి ఉన్నది అదుగో చూడండి అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారట. వినువీధించను దేరగంచిరమరుల్ విష్ణుం సురారాది జీవన సంపత్తి నిరాకరిష్ణుం కరుణావర్ధిష్ణుం యోగీంద్ర హృద్వనవర్తిష్ణుం సహిష్ణుం భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణుం నవోఢోల్లసదిందిరాపరిజరిష్ణుం విజిష్ణుం రోచిష్ణునిన్. ఈ విధంగా అర్థత్రాణ పరాయణుడై వేగంగా వస్తూ ఉన్నటువంటి రాక్షసులకు శత్రువైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును చూచి దేవతలంతా కూడా దర్శించుకున్నారట. అంతా కూడా అడుగో విష్ణువు పెడుతున్నాడు చూడండి, ఆ పక్కనే ఉన్నది లక్ష్మీదేవి అనుకుంటున్నారు. సనుదెంచన్ ఘనుడల్లవాడే హరిపజ్జంగంటిరే లక్ష్మి. శ్రీ మహావిష్ణువు పెడుతూ ఉన్నాడు. ఆయన పక్కనే లక్ష్మీదేవి ఉన్న చూశారా. శంఖ నినాదం వదే. ముందుగా శంఖము యొక్క ధ్వని వినిపిస్తూ ఉన్నది. శంఖము ఆ ఆకాశ మార్గంలో వచ్చేస్తూ ఉంటే పైనుంచి ఆ శంఖములోని గాలి వెళ్ళి ఆ గాలి శంఖములో నుండి బయటికి వస్తే శంఖ ధ్వని వినిపిస్తూ ఉన్నదట. ముందు ఆ శంఖ నినాదం విన్నారు వాళ్ళు. చక్రమల్లదే. ఆ పక్కనే చక్రాన్ని చూశారు. భుజంగధ్వంసియున్వాడే. భుజంగధ్వంసి అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు అడుగు క్రన్నన ఏతంచనటంచు వెల్పులు నమో నారాయణాయ ఇతి నిస్వనులై మృక్కిరిమింట విష్ణుకిరిమింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. హస్తి ఆ గజరాజు యొక్క దుఃఖాన్ని రూపుమాపడానికి వస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును చూచి దేవతలంతా కూడా మృక్కారట. ఇక్కడ పెట్టారు పోతన్న గారు మనకి. నమో నారాయణాయ ఇతి నిస్వనులై. దేవతలంతా కూడా నమో నారాయణాయ అని మృక్కారట. మనకు కూడా చెబుతున్నారు పోతన్న గారు, మీరంతా కూడా నమో నారాయణాయ అనుకోండయ్యా అంటున్నారు అన్నమాట. మనకి ఓం పెడితే మంత్రభాగం అవుతుంది. అందుచేత ఓం లేకుండా నమో నారాయణాయ అంటే మనం ఎప్పుడైనా సరే మనం దాన్ని చదువుకోవచ్చు అన్నారు. అది మంత్రంలోకి రాదు కాబట్టి శ్రీమన్నారాయణ యొక్క అష్టాక్షరి ఇది. ఈ అష్టాక్షరిని చదువుకోమని చెప్పారు నా పోతన గారు. ఆ విధంగా మనకి ఉపదేశం చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు గజరాజును రక్షించడానికి మహావేగంగా వెడుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చేసినటువంటి దేవతల యొక్క అభివాదాలను తీసుకోలేదు ఆయన. వాళ్ళని అసలు పట్టించుకోనే లేదు ఆయన. ఈ మొసళ్ళు చేపలు వీటితో నిండి ఉన్నటువంటి ఆ సరోవరం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కాసారాన్ని చూసి
కరుణా సింధుడు సౌరి కరుణా సింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపే కరుణా సింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితాకంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మండ భండ చటంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రము చక్రము. శ్రీ మహావిష్ణువు గజరాజును రక్షించడానికి, ఆ మొసలిని వధించడానికి చక్రాన్ని పంపించాడట. ఆ చక్రం ఎటువంటిదంటే దేవతలనందరినీ కూడా కాపాడేటటువంటిదట. భూమండలాన్ని కంపింపచేసేటటువంటి వేగము కలిగినటువంటిదట. తన అగ్నికణాలతో ఆకాశ వలయాన్ని ధిక్కరించేటటువంటిదట. ప్రక్కు బ్రహ్మాండాల కాంతి సమూహంతో వెలుగొందేటటువంటిదట. అటువంటి సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు పంపించాడట. ఇక్కడ దాకా వచ్చేసరికి కూడా వస్తున్నాయి. సుదర్శన చక్రం వస్తున్నది, గద వస్తున్నది, అవన్నీ వస్తూ ఉంటే వేలు ఒక్కసారి పైకి చూపించేసరికి చక్రం చేతికి వస్తుంది. ఆ చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం వేగంగా వెళ్ళింది. అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైన వెలుంగురేని చెలువారం వచ్చి నీటన్ గుభుల్గుంభధ్వానముతో కొలంకును కలంకం వందగా చొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి దాయంబోయి హృద్వేగమై. శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి ఆ చక్రాయుధం సరస్సులోని సరికొత్త పద్మలతను కౌగిలించుకోవడానికి పోతున్న సూర్యబింబంలాగా ఉన్నదట. సరస్సులో ఉన్న పద్మములను కౌగిలించుకోవడానికి సూర్యుడు వెళుతున్నాడా అన్నట్లుగా ప్రకాశమానంగా ఆ చక్రం వెళ్ళిపోతూ ఉన్నది. మనోవేగంతో వెళ్ళింది. గుబుల్లు గుబుల్లు అనేటటువంటి శబ్దంతో సరస్సు కలతపడేటట్లుగా సరోవరంలో దూకింది. చెడ్డదైనటువంటి ఆ మొసలి ఉండే చోటుకు చేరుకున్నది. భీమం బైతల దృంచి ప్రాణముల వాసం చక్రము ఆ సుక్రియం హేమక్ష్మాధర దేహము చకిత వన్యేభేంద్ర సందోహము కామక్రోధనగేహము కరటి రక్తస్రావగాహంబు నిసీమోత్సాహము వీతదాహము జయ శ్రీమోహము గ్రహము. ఆ శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి చక్రాయుధం వేగంగా వెళ్ళి భయంకరంగా మొసలి యొక్క తలను తెగనరికి వేసింది. ఆ మొసలి మేరు పర్వతం వంటి శరీరంతో, పెద్దదైనటువంటి శరీరంతో అడవి ఏనుగుల మందలకు కూడా భయం కలిగించేటటువంటి రూపాన్ని కలిగి ఉన్నది. కామక్రోధాలతోటి నిండి ఉన్నది ఆ మొసలి. గజరాజు యొక్క రక్తధారలు చవిచూసి ఉన్నది ఆ మొసలి. అంతులేని ఉత్సాహంతో అలసట చెందకుండా గెలుపు మీద కోరికతోటి నింపుకొని పోరాడుతూ ఉన్నటువంటి ఆ మొసలిని యొక్క శిరస్సుని ఆ చక్రం ఖండించి వేసిందిట. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు పంపించినటువంటి సుదర్శన చక్రము మొసలి యొక్క శిరస్సును నరికివేయగాని మకరమొకటి రవి జొచ్చెను. ఒక పద్యం రాస్తున్నారు ఇక్కడ. మకరమొకటి రవి జొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. మకరమొకటి రవి జొచ్చెను. ఒక మకరం సూర్యుడిలో ప్రవేశించిందట. సూర్యమండలంలో అంటే శివసుమాల చక్రంలో మకర రాశిగా ఉన్నటువంటి ఒక మకరము సూర్యుడిలో చేరిందట. వెళ్ళి మకరమొకటి ధనదు మాటున దాగెన్. ఇంకొక మకరము కుబేరుని సాటుకు వెళ్ళిందట. కుబేరుని దగ్గర నవనిధులు అని ఉంటాయి. మకరనిధి, కూర్మనిధి మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి నవనిధులు ఉంటాయి. అందులో మకరనిధి ఒకటి. ఆ మకరనిధి దగ్గరికి వెళ్ళిందట. ఇంకొక మకరం అన్నారు. మకరాలయమున తిరిగెడు మకరంబులు
సముద్రంలో తిరిగేటటువంటి మొక్కరములన్నీ కూడా, మొసళ్ళన్నీ కూడా కూర్మరాజు మరువున కరిగెన్. ఆది కూర్మం ఉంది, కూర్మావతారం ధరించాడు శ్రీ మహావిష్ణువు. ఆ ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాగుకున్నాయట. ఇక్కడ మకరమొకటి రవిజొచ్చెను అన్నారు. దీనికి పండితులు చెబుతారు, మకరము రవిజొచ్చెను, దాన్ని తిరగేశారు. రవి మకరము జొచ్చారు అంటే రవి మకర రాశిని చేరాడు. మకర రాశి వచ్చింది అంటే మకర సంక్రమణం. మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ, అంటే ఉత్తరాయణం. ఉత్తరాయణం వచ్చిందంటే మంచి రోజులు వచ్చాయి, తేజస్సు వస్తుంది, సూర్యుడు తేజస్సుతో ప్రకాశిస్తాడు, మంచి రోజులు వచ్చాయి. గజరాజుకు కూడా మంచి రోజులు వచ్చాయట. ఈ విధంగా ఈ మొసలి యొక్క శిరస్సును ఖండించి గజరాజును రక్షించాడు శ్రీ మహావిష్ణువు. గజరాజు తమ ముంబాసిన రోహిణి విభుగ్రియం దర్పించి, తమము నుంచి బయటపడినటువంటి మా చంద్రునిలాగా, లేకపోతే రాహువు నుంచి బయటపడినటువంటి చంద్రునిలాగా తమ ముంబాసిన రోహిణి విభుగ్రియం దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూర్చి పాదములల్లార్చి కరేణుకా విభుడు సౌందర్యంబుతో ఒప్పే సంభ్రమదాశాకరిణీకరోజ్జిత శోధాంభస్నాన విశ్రంతుడై. గజరాజు మొసలి యొక్క పట్టును విడిపించుకున్నాడు. ఉత్సాహంతో కాళ్ళను కదిలించాడు. కారు చీకటి నుంచి బయటపడినటువంటి చంద్రునిలాగా, లేకపోయినట్లయితే రాహు యొక్క బారి నుంచి బయటపడినటువంటి చంద్రునిలాగా, సంసార బంధం నుంచి విడిపడినటువంటి సన్యాసిలాగా ఉన్నాడు. ఆ ఆనందంతో ఆడ ఏనుగులన్నీ కూడా తమ యొక్క తొండాలను చాచి అతని మీద అమృతాన్ని పోసి, అమృత జలాన్ని పోసి అభిషేకించాయట. ఆ జలంలో స్నానం చేసినటువంటి ఆ గజరాజు అలసటను తీర్చుకున్నాడు. అందంగా ఆనందంగా అలరారేట ఆ గజరాజు. పూరించన్ హరి పంచజన్యము, శ్రీ మహావిష్ణువు పంచజన్యాన్ని, శంఖాన్ని ఊదాడట. ఆ శంఖం యొక్క నాదం ఎటువంటిదంటే, ఆ శంఖం ఎటువంటిదంటే దయారసానికి సముద్రం వంటిదట. గొప్ప శబ్దంతో పంచభూతాలను పటాపంచలు చేసి సంచలింపచేసేదట. అపారమైనటువంటి శక్తితో కూడినటువంటి శుభప్రదమైనటువంటి శుభ్రమైనటువంటి కాంతితోటి ఇంద్రాది ప్రభువులకు సైతము వెరవు పుట్టించేదట. దీనుల యొక్క దుఃఖాన్ని దూరం చేసేటటువంటిదట. పగవారి యొక్క సైన్యాలను పారత్రోలేదట. అటువంటి పాంచజన్య శంఖాన్ని పూరించాడు శ్రీ మహావిష్ణువు. పాంచజన్య శంఖం ధ్వని వినిపించగానే దేవతల యొక్క నగారాలన్నీ మ్రోగాయట. పద్మాల సువాసనలతోటి గాలులు వీచాయట. పూలవాన కురిసిందట. దేవతా స్త్రీలు ఆనందంతో నాట్యాలు చేశారట. సకల ప్రాణుల యొక్క జయజయధ్వానాల శబ్దాలు కూడా అన్ని వైపులా వ్యాపించాయట. సముద్రుడు తన తరంగాలతోటి ఆకాశగంగ యొక్క ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందాన్ని పొందినాడట. ఈ విధంగా గజరాజు మొసలి బారి నుంచి రక్షించబడ్డాడు, ఆనందాన్ని పొందాడు. వినిడు దయగు కేల గజమును మడుగున వెడలంగ దిగిచి, నిడు దయగు కేల గజమును మడుగున వెడలంగ దిగిచి, మద జల రేఖల్ తుడుచుచు మెల్లన పుడుకుచు ఉడిపెన్ విష్ణుండు దుఃఖము ఉర్వీనాథ. విష్ణువు తన పొడవైనటువంటి హస్తాన్ని చాచి గజరాజును మడుగులో నుంచి బయటికి వెడలించాట. తన చేతితో గజరాజును ముట్టుకున్నాడు, స్పృశించాడు, తొండాన్ని పట్టుకున్నాడు. ఎంత అదృష్టవంతుడండి ఆ గజరాజు. శ్రీహరి యొక్క కరస్పర్శ తగిలింది. నెమ్మదిగా మడుగులో నుంచి బయటకు తీసుకువచ్చాట. తన చేతితోటి ఆ గజరాజు యొక్క మదజల ధారలు తుడిచాడట. మెల్లగా దుబ్బుతూ వెన్ను తట్టి ఆ బాధను పోగొట్టాడట శ్రీ మహావిష్ణువు గజరాజుకి. శ్రీహరి కర సంస్పర్శను
దేహము దాహంబుమాని ధృతి కరిణీ సందోహము తాను గజపతి మోహన ఘీంకార శబ్దములతో పెన్. విష్ణువు యొక్క హస్త స్పర్శ వల్ల, హస్త సంస్పర్శ వల్ల గజేంద్రుని శరీరంలో ఉన్నటువంటి తాపమంతా పోయింది. ఇంతవరకు ముసలి వల్ల పడినటువంటి బాధ వల్ల కలిగినటువంటి శరీర తాపమంతా చల్లారిపోయిందట. అతడు సంతోషంతో ఆడయేనుగులతో కలిసి సొంపుగా ఘీంకారాన్ని చేశాట. ఆడయేనుగులతో కలిసి ఒక్కసారి అందరూ కలిసి ఘీంకారం చేశారు ఆనందంగా. కరమున మెల్లన నివురుచు కరమనురాగమున నిరసి కలయంబడుచున్ కరి హరికథమున బ్రతుకుచు కరపీడనమాచరించే కరిణులు మరలం. భగవంతుని దయవల్ల బ్రతికినటువంటి ఆ గజరాజు తన ఆడయేనుగులను చేరుకున్నాడట. ఆడయేనుగులతోటి ఆనందంగా గడుపుతూ ఉన్నాడు గజరాజు. వీటి తొండములతోటి వాటి తొండములను కలిపి కరచాలనం చేసుకున్నాయట. తన తొండంతో మెల్లగా తాకాడు వాటిని. తొండాన్ని తొండంతో చుట్టి పట్టుకున్నాడట. ఈ విధంగా గజరాజు ముక్తిని పొందాడన్న, గజరాజు విముక్తిని పొందాడన్నారు. గజరాజు పరమాత్మకి ఏం సమర్పించాలా అని చెప్పి ఆ సరస్సులో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని, ఒక పద్మాన్ని తీసి శ్రీహరికి సమర్పించాట. పుష్ప సమర్పణ అన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు పరమాత్మ భగవద్గీతలో. పత్రము, పుష్పము, ఫలము, తోయము భక్తితో ఎవరైతే నాకు సమర్పిస్తారో వారిటిని నేను ఆనందంగా తృప్తిగా స్వీకరిస్తాను, సంతోషంగా స్వీకరిస్తానంటాడు పరమాత్మ. భక్తితో సమర్పించడం ప్రధానం. సమర్పించింది పత్రమైనా పుష్పమైనా. పత్ర సమర్పణకి ఉదాహరణగా ద్రౌపదీదేవిని చెబుతారు. ద్రౌపదీదేవి శ్రీ మహావిష్ణువుకి చిన్న పత్రాన్ని సమర్పించిందట. ఏ సందర్భంలో అంటే పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. సూర్య భగవానుడు ఒక పాత్రని ఇచ్చాడు, అక్షయ పాత్ర అన్నారు. ఆ పాత్ర వల్ల ఎంతమందికైనా సరే భోజనం పెట్టవచ్చట. 20,000 మంది బ్రాహ్మణులు ఉండేవారు ధర్మరాజుతో అరణ్యవాసం చేసేటప్పుడు. వారందరికీ ఏ విధంగా భోజనం పెట్టాలా నేను బహనపడుతూ ఉంటే దౌమ్యుల వారు ఉపదేశం చేశారు. సూర్య భగవానుడిని ప్రార్థించవలసినది, ఆయన అనుగ్రహం కలిగినట్లయితే నీకు ఫలితం కలుగుతుంది అంటే అప్పుడు ధర్మరాజు భక్తిగా సూర్య భగవానుడిని ఉపాసన చేస్తే సూర్యుని అనుగ్రహంతో ఒక అక్షయ పాత్ర లభించింది ఆయనకి. ఆ అక్షయ పాత్రతోటి ఎంతమందికైనా భోజనం పెట్టవచ్చు. అందరూ భోజనం చేసిన తర్వాత ఆఖరులో ద్రౌపదీదేవి కూడా భోజనం చేసి ఆ పాత్రను తోమి బోర్లించిందంటే ఇంకా ఆ రోజుకి భోజనం పుట్టదు. ఈ విధంగా అనేక మంది అతిథులకు, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి అన్న సమారాధన చేస్తున్నాడు. పిండి వంటలన్నీ వస్తున్నాయి ఆ పాత్ర నుంచి. ఈ విషయం దుర్యోధనుడికి తెలిసింది. ఇంతలో దూర్వాస మహర్షి వచ్చాడు దుర్యోధనుడి దగ్గరికి. వచ్చినటువంటి దూర్వాసుని చాలా గౌరవించి భోజనం పెట్టి ఆనందంగా మర్యాదపూర్వకంగా సత్కరించాడు. చాలా సంతోషించాడు దూర్వాసుడు. ఏ వరం కావాలో కోరుకోవయ్యా అన్నట్టు. దుర్యోధనుడు అంటాడు, మహర్షి చాలా సంతోషం, మీరు నా దగ్గరకు వచ్చారు, నన్ను అనుగ్రహించారు, నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించారు, చాలా ఆనందం కలిగించారు నాకు. మా అన్నగారైన ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడు, ఆయనకి సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చాట. అతిథులందరికీ కూడా ఆయన భోజనం పెడుతూ ఉన్నట్ట. తర్వాత ద్రౌపది భోజనం చేసిన తర్వాత ఇంకా ఆ రోజుకి భోజనం దొరకదట. నా కోరిక ఏమిటంటే అందరూ భోజనం చేశాక ద్రౌపదీదేవి కూడా భోజనం చేసి గిన్నెతో బోర్లించిన తర్వాత మీరు ఒక్కసారి మీ శిష్యులతో కలిసి వారి దగ్గరికి వెళ్ళండి, అదే నా కోరిక అన్నట్టు. నాలుగు ఖర్చుకున్నాడు దూర్వాసుడు. ఎంత తొందరపడి మాట ఇచ్చానే వీడికి అని. సరేలే, వాళ్ళని రక్షించేవాడు ఉన్నాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ అని బయలుదేరి వచ్చాడు ధర్మరాజు దగ్గరికి. అతిథులంతా భోజనం చేశారు. ద్రౌపదీదేవి భోజనం కూడా చేసి గిన్నె తోమేసి బోర్లిస్తున్నది. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు.
ధర్మరాజుకి లోపల ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి పాపం. వచ్చినటువంటి మహర్షిని చూసి ఆనందపడి ఎదురేగి స్వాగతం పలికి గౌరవించి, మహాత్మా అంతా భోజనానికి దయచేయండి మీరు మీ శిష్యులు అన్నాడు. సరే మేము గంగా నదికి వెళ్ళి అనుష్ఠానం చేసుకుని వస్తామని వెళ్ళారు. లోపలికి వచ్చి చెప్పాడు ధర్మరాజు, అతిథులు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాలి అని. 10,000 మంది శిష్యులు ఆయనకి దూర్వాస మహర్షి. ఏం చేస్తుంది పాపం, ఇంక ఈరోజు భోజనం పుట్టది. నా భర్త అతిథులను భోజనానికి రమ్మని పిలిచాడు, ఇప్పుడు ఎలాగ పరిస్థితి అని. అటువంటి కష్ట సమయంలో ఆవిడ గుర్తు వచ్చేది కృష్ణ పరమాత్మ. కృష్ణుణ్ణి ధ్యానించిందట. కృష్ణ ఆపద్బాంధవ, ఈ పరిస్థితిని, ఈ విపత్కర పరిస్థితి నుంచి నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి అని ప్రార్థన చేసుకున్నదట మనస్సులో. ఇంతలో గుమ్మంలో నిలబడ్డాడు కృష్ణుడు. ఆవిడ స్మరించగానే వచ్చాడు. చూసి ఆశ్చర్యపోయి, అన్నా నువ్వు వచ్చావేమిటంది. ఇలా ఏదో వచ్చానమ్మా, ఈ అరణ్యంలోకి వచ్చాను, మిమ్మల్ని అందరినీ చూసిపోదామని వచ్చాను, కొంచెం ఆకలిగా ఉందమ్మా, ఏమైనా ఉంటే పెట్టన్నట్టు ఆయన. అన్నా నువ్వు కూడా పరీక్షిస్తున్నావా నన్ను? ఇప్పటికే బ్రాహ్మణులు వస్తున్నారు, ఋషీశ్వరుడు వచ్చాడు, భోజనానికి వస్తున్నారంటే ఏమి చేయాలో తోచక నిన్ను నేను స్మరించి ప్రార్థిస్తూ ఉంటే వచ్చినటువంటి నువ్వు కూడా నన్ను పరీక్షిస్తున్నావా అన్నదట. అలా కాదమ్మా, ఏదో కొద్దిగానైనా ఉంటుంది, చూడు ఏమీ లేకుండా ఉంటుందా ద్రౌపది అంతటా ఆవిడ పతివ్రత. గిడ్డి దోవితే అందులో అన్నం ఉండడమా, అన్నం మెతుకులు ఉండడమా? చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా అన్నట్ట. చూస్తే అందులో ఇంత శాఖావృతం, ఇంత తోటకూర ఆకుతో కలిసినటువంటి ఒక అన్నం మెతుకు ఉన్నదట. అన్నా ఇందులో ఒక మెతుకుందేమిటి, ఆశ్చర్యంగా ఉంది అందిట ద్రౌపది. అదే పెట్టమ్మా, నాకు అదే సంతృప్తిని కలిగిస్తుందని ఆ మెతుకుని తోటకూర కాడ ఆకుతో కలిసి భుజించి తృప్తాస్మా అన్నట్టు ఆయన అలా అనగానే అక్కడ దూర్వాసుడికి ఆయన శిష్యులు 10,000 మందికి కూడా భుక్తాయాసం పట్టుకుంది. ఇంకా ఒక్క మెతుకు కూడా తినలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు. తేనుపులు వచ్చేస్తున్నాయి. బాబోయ్ ఇంక మేము తినలేము, వెళ్ళిపోతా ఉన్నారు. కృష్ణుడు బయటకు వచ్చి, బావా భీమసేన, ఏది బ్రాహ్మణులు లేరు, వెళ్ళి పిలుచుకురా అన్నట్టు. భీముడు గద తీసుకు బయలుదేరాడు పిలుచుకురావడానికి. ఇతన్ని చూసి పరిగెత్తుకెళ్ళారట వాళ్ళు, పారిపోయారు. ఆ విధంగా అమ్మవారు శ్రీ మహావిష్ణువుకి ద్రౌపదీదేవి ఒక పత్రాన్ని సమర్పించింది. పత్రానికి, పత్ర సమర్పణకి ఉదాహరణగా ద్రౌపదీదేవిని చెబుతారు. పత్రం, పుష్పం, గజరాజు తనను ముసలివారి నుంచి రక్షించినటువంటి శ్రీ మహావిష్ణువుకి భక్తితోటి ఒక పద్మాన్ని సమర్పించాడు. పుష్పం, ఫలం, ఫల సమర్పణకు శబరిని చెప్పవచ్చు. శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు అరణ్యంలో సీతాదేవి జాడ వెతుక్కుంటూ వస్తూ ఉంటే శబరి వచ్చినటువంటి రామచంద్రుడిని ఆహ్వానించి సాదరంగా పూజించి ఫల సమర్పణ చేసింది ఆవిడ. ఇక తోయంకి రంతిదేవుడిని ఉదాహరణగా చెబుతారు. రంతిదేవుడు అనేటటువంటి మహారాజు, సూర్యవంశపు రాజు అయిన రంతిదేవుడు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. ఎంతో అన్నదానం చేశాడు. ఆయన అనేక గోవులను దానం చేశాడు, అన్నదానం చేశాడు, బహుకాలం రాజ్యాన్ని పరిపాలించాడు. తర్వాత తన కుమారుడికి రాజ్యాన్ని అప్పచెప్పి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అడవికి వెళ్ళి అక్కడ 42 రోజుల పాటు ఆయన భోజనం చేయలేదు, అభోజనుడై ఉండిపోయాడు. 43వ రోజున ఏదో కొద్దిగా నివ్వరి ధాన్యం దొరికాయి ఆయనకి. ఆ ధాన్యాన్ని తెచ్చుకుని వండుకున్నాడు. అన్నం తిందామని వండుకున్నాడు. తిందామని ప్రయత్నం చేసే సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్షాందేహి అన్నాడు. ఉన్న భోజనంలో సగం ఇచ్చేశాడు. మళ్ళీ తిందామనుకుంటుంటే ఈసారి అగ్నిదేవుడు మళ్ళీ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ ఉన్న అన్నమంతా ఇచ్చేశాడు. పోనీలే కొద్దిగా నీళ్లు దొరికాయి, గంగా నది జలము, ఈ నీటిని తాగి ఈ రోజుకి ప్రాణాలు నిలుపుకుందాం అనుకుంటూ ఉంటే యముడు చండాలుడు రూపంలో వచ్చి భిక్షాందేహి అన్నాడు. నాయన, నా దగ్గర అన్నము లేదు, కొన్ని జలంబులున్నవి గ్రోలుమన్నా, కాసిన నీళ్ళు ఉన్నాయి తాగవలసింది అంటే ఆ నీళ్ళే తాగాడు యమధర్మరాజు. దాంతో వారంతా ప్రత్యక్షమై రంతిదేవుణ్ణి దివ్య విమానంలో స్వర్గానికి తీసుకువెళ్ళారట. ఈ విధంగా జల సమర్పణకు రంతిదేవుణ్ణి ఉదాహరణగా చెబుతారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా శ్రీ విష్ణుమూర్తికి గజరాజు పుష్ప సమర్పణ చేశాడు. కలినాథుడయ్యనాతడు
ఇందాక చెప్పుకున్నాం మనం. ఇంద్రద్యుమ్న మహారాజు అగస్త్య మహర్షి యొక్క శాపం వల్ల గజరాజు అయ్యాడు. అతని భటులంతా కూడా ఏనుగులయ్యారు. ఈ అరణ్యంలో ఉన్నారు. ఈ రోజున గజరాజు శ్రీ మహావిష్ణువు వల్ల రక్షించగలిగాడు. అతను రక్షించబడ్డాడు, ఉత్తమ స్థానాన్ని పొందగలిగాడు. అలాగే ఆ మొసలి ఎవరు అంటే హాహా హూ హూ అని ఇద్దరు గంధర్వరాజులు ఉన్నారు, కశ్యప ప్రజాపతి కుమారులు వాళ్ళు. అందులో హూ హూ అనేవాడు ఈ గంధర్వరాజు. గంధర్వులకు భార్యలు ఎక్కువగా ఉంటారు. తన భార్యలతో కలిసి వినోదిస్తూ ఈ మడుగులోనే, ఏ మడుగులో అయితే గజరాజు మొసలి చేత పట్టుబడ్డాడో ఆ మడుగులోనే స్నానం చేస్తున్నట్ట. భార్యలతో కలిసి వినోదిస్తున్నాడు. కొంచెం మద్యం కూడా సేవించి ఉన్నాడేమో, ఆనందంగా గడుపుతూ ఉన్నాడు. అక్కడికి సమీపంలోనే దేవలుడు అని ఒక మహర్షి వచ్చి స్నానానికి దిగాడు. కొంచెం దూరంలో ఆయన స్నానం చేస్తూ ఉన్నాడు. ఆ దేవల మహర్షిని చూచాడు గంధర్వుడు. భార్యల పక్కన ఉన్నాడేమో, ఆనందంగా ఉన్నాడేమో, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే ఏం చేస్తానో నేను చేసే చిత్రాన్ని చూడండి అని ఇక్కడ మునిగి నీటిలో లోపల ఈదుకుంటూ ఈదుతూ వెళ్ళి ఆ దేవల మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకులాగాడు. ఆయన ఒక్కసారిగా చతికిలపడ్డాడు, కంగారు పడ్డాడు, తేరుకున్నాడు, లేచాడు. ఈ హూహూ లేచి నిలబడి పక్కపక్క నవ్వుతున్నాడు. చాలా కోపం వచ్చింది మునీశ్వరుడికి. ఒక మొసలిలాగా నీటిలో లోపల భాగంలో వచ్చి నా కాలు పట్టుకున్నావు కాబట్టి మొసలివై పడుముండు ఈ మడుగులోనే అన్నాడు ఆయన. మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు, బతిమాలాడు. కరుణ కలిగింది పాపం ఆ మహర్షికి. కొంతకాలం ఈ విధంగా ఉండవలసినది. ఏదో ఒక రోజున ఒక ఏనుగును పట్టుకుంటావు నువ్వు, అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి తన సుదర్శనాయుధంతో నీ యొక్క శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు నీవు నీ స్వస్థస్థితిని చేరుకుంటావు అని చెప్పి విముక్తి చెప్పాడట. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆ సుదర్శన చక్రము ద్వారా ఖండించబడినటువంటి శిరస్సు కలవాడైనటువంటి హూహు తన స్వస్థితిని పొందాడు. గంధర్వ రూపాన్ని ధరించాడు, గంధర్వలోకానికి వెళ్ళిపోయాడట. ఈ విధంగా గజరాజు మొసలి బారి నుండి శ్రీ మహావిష్ణువు చేత రక్షించబడ్డాడు. ఎవరి గజరాజు మొసలి ఏమయ్యారు అంటే ఒక పండితులు చెప్పారు, ఈ గజరాజే జయుడు అన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైనటువంటి జయ విజయులలో జయుడయ్యాట్టి గజరాజు. ఆ మొసలియే ఆ హూహునే తదనంతర కాలంలో విజయుడయ్యాట్టి. వీళ్ళే జయ విజయులు అన్నారు. ఇదేదో పురాణంలో ఆధారం దొరికి ఉంటుంది వారికి, దానిని బట్టి చెప్పి ఉంటారు. అయితే మోక్షం రాలేదు కానీ గజరాజుకి, ముక్తిని పొందలేదు కానీ దానితో తత్తుల్యమైనటువంటి దానిని పొందగలిగాడు. భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరుకోగలిగాడు. భక్తులైనటువంటి వారు చేరుకునేటటువంటి 4 స్థానములు ఉన్నాయి, 4 స్థితులు ఉన్నాయి. అవి సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్యాముక్తులు అన్నారు. 1వది సాలోక్యముక్తి. శ్రీ మహావిష్ణువు యొక్క లోకంలో ఉండడం, విష్ణులోకంలో ఉండడం, విష్ణులోకంలో శ్రీ మహావిష్ణువును చూసుకుంటూ ఉండడాన్ని సాలోక్య స్థితి అన్నారు. 2వది సామీప్య స్థితి. శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఆయన్నే చూసుకుంటూ, ఆయన్నే భావన చేసుకుంటూ ఆయన దగ్గరలో ఉండేటటువంటిది సామీప్య స్థితి. 3వది సారూప్య స్థితి. శ్రీ మహావిష్ణువులాగే రూపం కలిగి ఉండడం, ఆయనలాగే చతుర్భుజులై ఉండడం, శంఖము చక్రము గదా మొదలైనటువంటి వాటిని ధరించి ఉండడము, పచ్చటి పీతాంబరములు ధరించి ఉండడము, కిరీటములు ధరించి ఉండడము, ఇది సారూప్య స్థితి. ఇక 4వదైనటువంటి సాయుధ్యము అంటే శ్రీ మహావిష్ణువులో లీనమైపోవడమే. ఈ విధంగా ఎందరో భక్తులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువుని స్తుతి చేసి కీర్తించి ఆయన్ని ధ్యానించి ఆయన యొక్క లోకాన్ని పొందుతారు. వాళ్ళని పార్షదులు అంటారు. శంఖము అటువంటిదే, చక్రము అటువంటిదే, కౌమోదికి గద అటువంటిదే, ఆదిశేషుడు అంతే, గరుత్మంతుడు అంతే. వీళ్ళంతా కూడా దేవతా రూపాల్లో సంచరిస్తూ ఉంటారు. చక్రం ఉన్నదంటే దేవతలాగా సంచరిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చక్రం చేతికి వస్తుంది. సుదర్శన ఆళ్వార్ అన్నారు, ఆయన్నే సుదర్శన ఆళ్వార్, పెరుమాళ్ అన్నారు. ఈ విధంగా
ఆ స్థితిని పొందాడు. అదేవిధంగా శివభక్తులైనటువంటి వారు భక్తితో శివుని యొక్క సాహిత్యాన్ని పొందితే వాళ్ళని శివుని యొక్క ప్రమథగణములు అంటారు. శ్రీ మహావిష్ణువుకి అయినట్లయితే పార్షదులు అంటారు వాళ్ళని. ఈ విధంగా అప్పుడు చూసేట లక్ష్మీదేవి, దేవి నువ్వు కూడా వస్తున్నావా, నా వెనకాల వస్తున్నావా అన్నట్ట. స్వామి, నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టి ఉండను కదా. అమ్మవారు అనపాయిని అన్నారు. ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువును విడిచిపెట్టి ఉండదు ఆవిడ. ఆయన రాముడుగా వస్తే ఈవిడ సీతగా వచ్చింది, ఆయన కృష్ణుడిగా వస్తే ఈవిడ రుక్మిణిగా వచ్చింది. శ్రీ మహావిష్ణువుని ఎప్పుడూ కూడా విడిచిపెట్టి ఉండనటువంటి తల్లి ఆ అమ్మవారు. స్వామి ఆవిడ అంటున్నది, స్వామి సమస్తానికి కూడా ప్రభు అయినటువంటి వాడివి నువ్వు. నీ పాదాలు మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వయమైనటువంటి నిన్ను అనుసరించి వచ్చాను నేను అన్నదట. మా ప్రభు, నీవు దీనబంధుడివి, నువ్వు దీనజన రక్షకుడివి. దీనుల మొలని ప్రీతితో వినడము, వారిని కాపాడము, మంచి మంచి దీవెనలు అందుకోవడము దీన పరాధీనుడమైనటువంటి నీకే తగి ఉన్నాయి స్వామి అని చెప్పినదట. అప్పుడు శ్రీ మహావిష్ణువు బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. వెడుతూ గజరాజుతోటి ఒక మాట చెప్పి వెళ్ళాట. గజరాజా, ఎవరైతే నీవలే నన్ను సేవిస్తారో, నీవలే నన్ను స్మరిస్తారో వారికి అఖండమైనటువంటి లోకాలను ప్రసాదిస్తాను, అఖండమైనటువంటి స్థితిని ప్రసాదిస్తాను, వారికి నాదైనటువంటి స్థితిని ప్రసాదిస్తాను అన్నాడట. శ్రీ మహావిష్ణువు చెబుతున్న మాటలివి. గజేంద్ర మోక్షణానికి ఫలశ్రుతిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పాడట. ఏమం త్వంచ సరశ్చేదం గిరికందరకాననం వేత్రకీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ శృంగాని మాని దిష్ట్యాని బ్రహ్మణో మే శివస్య చ క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భస్వరం శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ సుదర్శనం పంచజన్యం సుపర్ణం పతగేశ్వరం శేషం చ మత్కాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం బ్రహ్మాణం నారదం ఋషిం భవం ప్రహ్లాదమేవ చ మత్స్య కూర్మవరాహాద్యైరవతారైః కృతాని మే కర్మాణ్యనంత పుణ్యాని సూర్యం సోమం హుతాశనం ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ ధర్మమవ్యయం దాక్షాయణీ ధర్మపత్ని సోమకశ్యపయోరపి గంగాం సరస్వతీం నందాం కాళిందీం సితవారణం ధ్రువం బ్రహ్మ ఋషీన్ సప్త పుణ్యశ్లోకంశ్చ మానవాన్ ఉత్థాయ పరరాత్రాంతే ప్రయతాస్సు సమాహితాః స్మరంతి మమ రూపాణి ముచ్యంతే తే అహం సోఖిలాత్. ఓ గజరాజా, ఏ మానవులైతే తెల్లవారుజామునే నిద్ర మేల్కాంచి సంయమ చిత్తులై ఏకాంత చిత్తులై నన్ను ఈ సరోవరాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్వతములను, త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి అరణ్యములను, ఇక్కడ ఉన్నటువంటి వెదురు పొదలను, దేవదారు వృక్షములను, నాకు బ్రహ్మకు శివునకు ఆవాసములైనటువంటి ఈ 3 శిఖరములను, అంటే ఈ గిరి శిఖరముల మీద బ్రహ్మ విష్ణువు శివుడు ఉంటారన్నమాట. నాకు ప్రియధామమైనటువంటి క్షీరసాగరమును, ప్రకాశవంతమైనటువంటి శ్వేతద్వీపాన్ని, శ్రీవత్స చిహ్నాన్ని, కౌస్తుభమణిని, వైజయంతి మాలను, కౌమాదకి గదను, సుదర్శనాన్ని, పాంచజన్యమును, పక్షిరాజైనటువంటి గరుత్మంతుణ్ణి,
శేషనాగమును ఆదిశేషమును నా సూక్ష్మ కళారూపిణి మదాశ్రయ అయినటువంటి లక్ష్మీదేవిని బ్రహ్మదేవుణ్ణి నారదుణ్ణి ప్రహ్లాదుణ్ణి మత్స్య కూర్మ వరాహాది అవతారాలని వీటన్నిటినీ కూడా సూర్యచంద్రులను అగ్నిదేవుణ్ణి ప్రణవమును సత్యమును గోవులను ధర్మమును దాక్షాయణ్ణి ఈ విధంగా ఎవరినైతే గంగా సరస్వతి మొదలైనటువంటి నదులను స్మరిస్తారో వారంతా కూడా అంత్యకాలములో నా స్థితిని చేరుకుంటారయ్యా. వారికి నాదైనటువంటి స్థితి ఇస్తాను. ఏ మాం స్తువంచనేనంగా ప్రతిబుధ్య నిశాత్యయే తేషాం ప్రణాత్యయే చాహం దదామి విపులాం గతిం. ఎవరైతే నన్నే స్మరిస్తూ అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ నన్నే భావన చేస్తూ తమ యొక్క శరీరాలను విడిచిపెడతారో వారికి నాదైన స్థితిని ఇస్తానయ్యా అంటాడు. ఇదే మాట గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెబుతాడు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమస్తానం యాతి నాస్తత్ర కించనః అంటాడు కృష్ణలో భగవానుడు. ఎవరైనా సరే అంత్యకాలములో వారి ప్రాణావసాన సమయంలో నన్నే స్మరిస్తూ నన్నే ధ్యానిస్తూ మనస్సులో నన్నే భావన చేస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతారు వారికి నాదైనటువంటి స్థితిని ఇస్తాను అన్నారు. ఈ పద్యానికి ఉదాహరణ, ఈ శ్లోకానికి సరి అయిన ఉదాహరణే భీష్ముడి యొక్క చరిత్ర. భీష్ముడు తన జీవితం అంతా కూడా శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ధ్యానిస్తూ జీవితాన్ని భక్తిభావంతో గడిపినటువంటి వాడు. మరణ సమయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మనే చూస్తూ ఆయన ఎదురుగుండానే ఉన్నాడు. పరమాత్మ శ్రీకృష్ణుడినే భావన చేస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఆయనకే నమస్కారం చేసుకుంటూ ఆయన యొక్క శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ శ్లోకాన్ని బట్టి ఆయన కథ చెప్పినట్లుగా మనం భావన చేయవచ్చు. ఈ విధంగా గజరాజ మోక్షణ కథను చెప్పారు. దీని పోతన గారు కూడా దీని యొక్క ఈ గజరాజ మోక్షణాన్ని వినడం వల్ల వచ్చే ఫలశ్రుతిని చెప్పిన విషయం ముందే చూసాము. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యంబున్. శ్రీ మహావిష్ణువు మనకు కైవల్యాన్ని ఇస్తాడట, కైవల్యాన్ని ప్రసాదిస్తాడట అని ఈ గజరాజ మోక్షణ కథకు ఫలితాన్ని చెప్పారు. ఇక క్షీరసాగర మథనఘట్టం చూసాము. క్షీరసాగర మథనము, అమృతము లభించడము, అమృతము దేవదానవులకు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో పంచిపెట్టడము, ఈ వృత్తాంతమంతా కూడా చూసాము. మోహిని రూపంలో పంచిపెట్టిన తరువాత మొత్తం అమృతం అంతా కూడా దేవతలకే పంచిపెట్టాడు. దానితో రాక్షసులకి చాలా కోపం వచ్చింది. మేమంతా కష్టపడి అమృతాన్ని క్షీరసాగరాన్ని మేము మధిస్తే అమృతాన్ని మాకివ్వకుండా మీరు తీసుకుంటారా అని చెప్పి రాక్షసులంతా కూడా దేవతలతోటి యుద్ధానికి దిగారట. యుద్ధానికి దిగితే అప్పుడు దేవతలు కూడా అమృతం తాగి ఉన్నారేమో, వాళ్ళకి ఏ విధమైనటువంటి భయము లేదు కాబట్టి వాళ్ళు కూడా యుద్ధానికి వచ్చారట. భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇటువైపున దేవేంద్రుడు, రాక్షసుల వైపున బలిచక్రవర్తి, అతని యొక్క అనుచరులైనటువంటి విప్రచిత్తి మొదలైన వాళ్ళు, దేవతల వైపున స్కందుడు మొదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా కలిసి భీకరమైనటువంటి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో దేవతలు గెలిచారు, దానవులు ఓడిపోయి పారిపోయారట. వాళ్ళంతా కూడా చాలామంది యుద్ధంలో మరణించారు. దేవతలకి దానవులకి ఈ విధంగా జరిగినటువంటి యుద్ధంలో దేవేంద్రుడి నాయకత్వంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా విజయం సాధించారట. ఇది కూడా భాగవతంలో 8వ స్కంధంలో చెప్పబడింది. ఇంకొక వృత్తాంతం కూడా చెప్పారు ఇక్కడే. మోహినీదేవి స్త్రీవేషం ధరించి, శ్రీ మహావిష్ణువు మోహినీదేవి రూపం ధరించి అమృతాన్ని పంచిపెడతానని చెప్పి దేవతలకే పంచిపెట్టాడు. ఈ విషయం పరమేశ్వరుడికి తెలిసిందట. పరమేశ్వరుడికి తెలిసి
అమ్మవారితో కలిసి ప్రమథగణాలతో కలిసి వైకుంఠానికి వచ్చాట. శ్రీ మహావిష్ణువుతో మాట్లాడుతూ ఓ విష్ణు, నువ్వు స్త్రీ రూపం ధరించావట కదా, నీ యొక్క పురుష రూపాన్ని మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాము, నీ యొక్క పురుషమోహనాకారాన్ని చూసి మేము ఆనందాన్ని పొందుతూ ఉంటాము. అటువంటి నీవు స్త్రీ రూపం ధరించే ఎలా ఉంటుందో కదా, ఒక్కసారి నాకు నీ యొక్క స్త్రీ రూపాన్ని చూపించవా అని అడిగాడట. అడిగితే చిరునవ్వు నవ్వన్నట్ట, పరమేశ్వర కోరిన కోరిక తీరాలి కదా, అలాగే చూపిస్తాను కానీ అన్నట్ట. అంతలోనే శ్రీమతి పరమేశ్వరుడు ఉన్నాడు, సతీదేవి ఉన్నది, ప్రమథగణములు ఉన్నాయి. ఆ ఎదురుగుండానే ఒక మనోహరమైనటువంటి వనము, ఆ వనములో ఒక వృక్షం కింద ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది. ఆశ్చర్యపోయాడు పరమేశ్వరుడు, ఎవరి స్త్రీ అనుకున్నాడు. ఇంత అందంగా ఉన్నదేమిటి అనుకున్నాడు. ఈవిడ్ని పొందాలనుకున్నాడు. ఈవిడ నాతో విహరించగలుగుతుందా అనుకున్నాడు. కూడా పడ్డాడట. శ్రీ మహావిష్ణువు ముందుగా భయపడుతున్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన వెనకాలనే ఈ శివుడు వెడుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆయన యొక్క మోహాన్ని తొలగించాడట. పరమేశ్వరుడు నిజం తెలుసుకున్నాడు, సిగ్గుపడ్డాడు. ఇదంతా శ్రీ మహావిష్ణువు లీల కదా, నేను శ్రీ మహావిష్ణువు చేత మోహానికి గురి అయ్యాను కదా అనుకున్నట్ట. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, పరమేశ్వర నువ్వు తొందరగా తెలుసుకున్నావయ్యా, నా యొక్క మోహం నుంచి బయటపడ్డావు నువ్వు. ఆ విధంగా మోహాన్ని కలుగుతారు ప్రజలంతా కూడా అని చెప్పాడు. ఈ విధంగా పరమేశ్వరుడు ఎంతటి వాడే శ్రీ మహావిష్ణువు యొక్క మోహానికి గురి అయ్యాడు. ఈ మోహిని అవతార రూపాన్ని చూసని చెప్పాడు. ఇది కూడా మనకి 8వ స్కంధంలో ఉన్నది. శ్రీహరి యొక్క తన మోహిని రూపము చేత పరమేశ్వరుణ్ణి మోహింపజేసినటువంటి ఘట్టం ఉన్నది. తర్వాత వామన చరిత్ర ఘట్టం ఇచ్చారు 8వ స్కంధంలోనే. వామన చరిత్ర అంటే త్రివిక్రమావతార వృత్తాంతము. ఇది రేపు ఉదయం పెట్టుకుందాం మనం. తర్వాత మత్స్యావతార కథ ఇచ్చారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి మత్స్య రూపమును ధరించి వేదములను అపహరించినటువంటి సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుడిని వధించి ఆ వేదములను తిరిగి తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాట. ఈ వృత్తాంతం కూడా మనకి 8వ స్కంధంలోనే ఉన్నది. పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించాడట కదా అంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఆయన అడుగుతూ ఉంటాడు, ఈయన చెబుతూ ఉంటాడు. ఆయన చెప్పగానే పూర్వం విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించాట కదా, ఆ వృత్తాంతం వినాలని ఉంది, నాకు చెప్పవలసినది అంటే ఆయన ఒకసారి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు సుఖ మహర్షి. ఆ వృత్తాంతం అంతా కూడా ఆయన కన్నులకు కట్టినట్టుగా కనిపిస్తుంది. పరీక్షిత్తు వలె గుర్తు చేసావయ్యా, నువ్వు చెప్పకపోతే ఈ విషయం నా దృష్టిపథం నుంచి పోయేది కదా అని ఆ వృత్తాంతం అంతా చెప్పేవాట భాగవతం. ఆ విధంగా పరీక్షిత్ మహారాజుకి చెప్పినటువంటి కథగా, సుఖమహర్షి చేత చెప్పబడిన కథగా మనకందరికీ లోకానికి అందింది వృత్తాంతమంతా కూడా. అప్పుడు పరీక్షిత్ అడుగుతున్నాడు, భగవంతుడు కర్మకి కట్టుబడిన వాడిలాగా లోకంలో ఏమాత్రం గౌరవం లేనటువంటి చేప రూపం ధరించడం ఏమిటి? ఆయన ఎక్కడున్నాడు? ఏం చేశాడు? మొదలైనటువంటి ఆ మత్స్యావతారానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? దీన్నంతా తెలియచెప్పాలి. నాకు తెలియచెప్పవలసినది శ్రీ మహావిష్ణువు యొక్క కథలు లోకానికి మేలు చేసేవి కాబట్టి ఈ విషయాన్ని అడుగుతున్నాను. ఈ విషయాన్ని నాకు వివరంగా చెప్పవలసినది అని అడిగితే అప్పుడు సుఖమహర్షి శ్రీ పరీక్షిత్ మహారాజుతో అంటున్నాడు, ప్రభువైనటువంటి విష్ణువు వేదాలను, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను, సజ్జనులను, ధర్మాన్ని రక్షించడం కోసం అవతారాలను ధరిస్తాడు. వాయువులాగా గొప్ప రూపాలతోనూ సూక్ష్మమైన రూపాలలోనూ కూడా చేరి ఉంటాడు. ఆయన వాయువు ఏ విధంగా అయితే అన్ని రూపాలలోనూ చేరి ఉంటాడో అదేవిధంగా శ్రీ మహావిష్ణువు కూడా అన్ని రూపాల్లోనూ చేరి ఉంటాడు. అది ఎల్లప్పుడూ కూడా ఎక్కువ తక్కువ అనేవి లేకుండా నిర్గుణమైనటువంటి పరబ్రహ్మమైనటువంటిప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడైనప్పటికీ కూడా గుణరహితుడై గొప్పతనాన్ని, తక్కువతనాన్ని, గుణాల యొక్క కలయికను పొందుతూ ఉంటాడు ఆయన.
అందుచేతనే అతను మత్స్యావతారాన్ని ధరించాడు. అందులో మనకు ఆశ్చర్యం కలిగించేది ఏమీ ఉండదు అని చెబుతూ, ఇప్పుడు జరుగుతున్నటువంటి కల్పం కాకుండా ఇంతకు ముందు జరిగినటువంటి కల్పన చివరలో ద్రవిడ దేశానికి రాజైనటువంటి సత్యవ్రతుడు అనేటటువంటి ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడు. ఆయన నీళ్ళని ఆహారంగా తీసుకుంటూ ఒక నదిగట్టు మీద కూర్చుని విష్ణుమూర్తుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు. ఆ సత్యవ్రతుడు ఒక రోజున కృతమాలిక అనేటటువంటి నది దగ్గర విష్ణువుకు ప్రీతి కలగడం కోసం నీటితోటి తర్పణాలను విడిచిపెడుతున్నాడు. ఇలా నదిలో నుంచి నీరు తీసుకుంటున్నాడు. కృతమాలిక అనే నదిలో నుంచి నీటిని దొడ్చిట్లోకి తీసుకుని విడిచిపెడుతూ ఉంటే ఒక చిన్న చేప పిల్ల వచ్చింది ఆ సత్యవ్రతుడి చేతిలో ఉన్న నీళ్ళలోకి. ఉలిక్కిపడి చూశాడు. ఆ చేప పిల్ల నీటిలో వదిలిపెట్టాట. ఆ చేప పిల్ల రాజుతోటి మానవ భాషలో మాట్లాడుతోంది, మహారాజా దయామయ, ఈ నదిలో దయాదులను చంపేటటువంటి పాపిష్టి చేపలు ఉన్నాయి, పాఠీనములు అని పెద్ద పెద్ద చేపలు. అవి చిన్న చేపలను చంపుకు తింటాయి. అక్కడ నన్ను విడిచిపెడుతున్నావు నన్ను అందువల్ల ఇక్కడ ఉండలేకనే నేను నీ దోసిట్లోకి వచ్చానయ్యా. దయలేకుండా నన్ను నట్టేట్లో ఉంచుతావా? ఇది న్యాయమా? అంతేకాకుండా ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి దొరికినట్టయితే పట్టేసుకుంటారు నన్ను, తప్పుకోకుండా నన్ను పారిపోకుండా మెడపట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు ఎక్కడ దాముకోగలుగుతాను నేను? నన్ను ఈ విధంగా ఇబ్బందుల్లో పెట్టడం నీకు ధర్మమా? నన్ను ఆదుకోవలసినది, నేను చచ్చిపోకుండా కాపాడవలసినది. బలహీనులను కాపాడడం కంటే మరి ఒక గొప్పదైనటువంటి పుణ్యం ఇంకోటి లేదయ్యా అన్నదట. ఈ చేపపిల్ల మాటలు విన్నాడు ఆయన. జాలి కలిగింది. ఆ చేపపిల్లని తీసి తన కమండలంలో వేసుకున్నట్ట. నివాసానికి వెళ్ళాడు. ఒక్క రాత్రి అయ్యేసరికి ఆ కమండలం పట్టనంతగా పెద్దదైపోయింది చేప. దానికి ఉండడానికి చోటు సరిపోకన్నదట. మహారాజా, ఈ కమండలం నాకు సరిపోవడం లేదయ్యా, ఇంకో దాన్ని దేన్నైనా తీసుకురా అన్నదట. అప్పుడు పెద్ద కడవ తెచ్చి ఆ కడవలో విడిచిపెట్టాట. ఆ చేప మళ్ళీ కడవంత అయిపోయింది, పాత్రంతా నిండిపోయింది. చోటు సరిపోక ఇంకొక దాన్ని తీసుకురమ్మన్నదట. అప్పుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచిపెట్టాడట. ఆ మడుగంతా నిండిపోయిందట, అంత పెద్దదైపోయిందట ఆ చేప. నేను తిరగడానికి సరిపోవడం లేదు, ఇంకేదైనా పెద్ద చోటకి నన్ను చేర్చవలసినది అన్నదట. అప్పుడు ఆ చేపను ఎక్కువగా నీళ్లుండే పెద్ద చెరువులో విడిచిపెట్టాడు. ఆ చెరువంతా కూడా నిండిపోయేలాగా పెరిగిపోయింది. నాకు చోటు సరిపోవట్లేదు మహారాజా అన్నదట. అప్పుడు ఆ మహారాజు గారు సత్యవ్రతుడు ఆ చేపను పెద్ద సముద్రంలో విడిచిపెట్టాట. అప్పుడు అంటున్నది ఆ చేప, మొసళ్ళు నన్ను పట్టుకుని చంపి మింగుతాయ్యా, ఈ సముద్రంలో పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి, నాకు ప్రాణహాని, ఇంతకాలము కాపాడేవు నన్ను, ఇప్పుడు నన్ను విడిచిపెట్టద్దు, బయటికి తీసుకో అన్నదట. అప్పుడు రాజు చేపతోటి ఇలా అన్నట్ట, ఆశ్చర్యంగా ఉంది, ఒక్క రోజులోనే నువ్వు ఇంత పెద్దదానివైపోయావు, నువ్వు ఆమడల పెద్దదానివైపోయావు. ఇటువంటి చేపను నేను ఎప్పుడూ కూడా చూడలేదు, కని విని ఎరగమనేమో. చేపజాతులకు ఇంతటి శరీరం ఉండదు. నీవెవరేమో నువ్వు చేపవి కావని తెలుస్తోంది. నువ్వు బహుశా శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్నాను నేను. అచ్యుత, నారాయణ, లోకాలను సృష్టించి పోషించి లయం చేసేటటువంటి మహానుభావుడు నువ్వు. దిక్కులేనటువంటి భక్తులమైనటువంటి మాకు నీవే దిక్కు. మహిమతో కూడినటువంటి నీ అవతారాలన్నీ అన్ని ప్రాణులకు కూడా మేలు కలిగిస్తాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను స్వామి. మేము నీకు పరాయి వాళ్ళం కాం, మేము నిర్మలమైనటువంటి జ్ఞానం కలవాళ్ళం మేము. మాకు అండగా నువ్వు దొరికావు. ఎల్లప్పుడూ కూడా భక్తులలో నివసించి ఉండేటటువంటి వాడివు నువ్వు. నీకు నమస్కరించినటువంటి వానికి ఏ విధంగానూ చేటు వాటిల్లదు స్వామి. నీవు లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఆనందిస్తూ క్రీడిస్తూ సంతోషిస్తూ ఉండేటటువంటి ఆనంద స్వరూపుడు నువ్వు అజ్ఞానంతో కూడినటువంటి ఈ చేప రూపాన్ని ఎందుకు ధరించావని అడిగాడు సత్యవ్రతుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చేపరూపం ధరించి ఉన్నాడు. ప్రళయకాలంలో ఒంటరిగా సముద్రంలో విహరించాలనేటువంటి ఉద్దేశ్యంతో చేపరూపం ధరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, సత్యవ్రత రాజా, ఈ రాత్రి గడిచిన తర్వాత
నేటి నుంచి 7వ రోజున బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. ఇప్పటి నుంచి 7 రోజుల తర్వాత బ్రహ్మకు ఒక పగలు పూర్తవుతుంది. భూలోకం మొదలుకొని లోకాలన్నీ కూడా ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి. ప్రళయం సంభవిస్తుంది నేటికి 7 రోజుల తర్వాత. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ వస్తుంది నీ దగ్గరికి. ఆ నావలో నీవు ఎక్కవలసినది సమస్తములైనటువంటి ఔషధులను, విత్తనముల రాసులను ఆ నౌకలో ఉంచుకోవలసినది. ప్రళయ సముద్రంలో విహరిస్తూ ఉండవలసినది. సప్తఋషులు కూడా నీతో విహరిస్తూ ఉంటారు. ఆ ఓడలో ముందు భాగం అంతా కూడా పెద్ద చీకటి ఆవరిస్తుంది. సప్తమహర్షుల యొక్క శరీర కాంతులు ప్రకాశంతో మిణుకుమంటూ మెరుస్తూ ఉంటాయి. సముద్రంలో ఈ నావ సముద్ర కెరటాలకు ఊగుతూ తేలుతూ వెళుతూ ఉంటుంది. ఈ ఓడ సముద్రపు అలలకు దెబ్బతినకుండా నేను మత్స్య రూపాన్ని ధరించి నిన్ను అన్ని వైపులా నా యొక్క రెక్కల వంటి ఏకలతో కూడినటువంటి రెక్కలను కదిలిస్తూ ఈ నావలో ఉన్నటువంటి నిన్ను, నీతో పాటు ఉన్నటువంటి సప్తఋషులను, నీతో పాటు ఉన్నటువంటి ఈ ఔషధులను కూడా రక్షిస్తాను. నేను పెద్ద పెద్ద జలచరాలను తరిమివేస్తూ తిరుగుతూ ఉంటాను. నా ఆజ్ఞానుసారంగా ఒక పెద్ద పాము వస్తుంది అక్కడికి. ఆ పామును నా యొక్క కోరకి కట్టి, నా యొక్క ముఖమునకు కట్టి ఈ నావకు కట్టినట్లయితే ఈ నావను నేను రక్షిస్తాను. నేను నీకు మునీశ్వర్లకు చేటువాటిల్లకుండా ఒక రాత్రి ప్రళయం. ఆ రాత్రంతా కూడా ప్రళయ సమయంలో నేను నిన్ను, ఈ నావలో ఉన్న ఔషధులను, సప్తఋషులను అందరినీ రక్షిస్తాను. అందుకోసమే నేను ఈ చేప రూపాన్ని ధరించాను. నేను నిన్ను అనుగ్రహిస్తాను. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నా యొక్క మహిమను తెలుసుకోవలసినది అని చెప్పి శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాట. ఆ విధంగా చేపరూపం ధరించి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాటలను తలుచుకుంటూ సత్యవ్రతుడు దర్భశయ్య మీద పరుండి ఉన్నాడు. ప్రళయకాలం కోసం దీక్షతోటి వేచి ఉన్నాడట. ప్రళయం సమీపించింది. ఆ సమయం రానే వచ్చింది. మెరుపులతో కూడినటువంటి మేఘాలు ఎడతెరిపి లేకుండా భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించాయట. సముద్రాలు చెలియలు కట్టలు దాటి పొంగి పొరలి దేశాలను ముంచివేశాయట. ఆ సమయంలో కల్పాంత వేళలో ఏర్పడినటువంటి ఆ ప్రళయంలో సముద్ర జలాలు హద్దులు దాటి ఆకాశమంతా వ్యాపించాయట. సముద్ర జలాలు ఈ లోకాలన్నిటినీ ముంచెత్తి వేశాయి. ఆకాశం వరకు కూడా వ్యాపించాయి. ప్రాణుల సమూహాలు ప్రాణాలు కోల్పోయాయట. అప్పుడు బ్రహ్మదేవుడు విశ్రాంతి లేకుండా కూర్చుని సృష్టి చేసినటువంటి కార్యక్రమం చేయడం వల్ల అలసిపోయినటువంటి నడువు పట్టేసిందట బ్రహ్మదేవుడికి. ఆవులిస్తూ సృష్టి కార్యాన్ని ఆపివేశాడు. ఇంక ప్రళయం సమీపించింది కాబట్టి తన శరీరాన్ని వాల్చాడు. రెప్పలు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుని చెయ్యే తలగడగా పెట్టుకుని గురకలు పెడుతూ నిద్రపోయాట చతుర్ముఖుడు ఎప్పుడైతే నిద్రపోయాడో అతని ముఖం నుంచి వేదాలు వెలువడ్డాయట. అప్పుడు హయగ్రీవుడనే రాక్షసుడు అన్నారు. సోమకాసురుడని ఒక పురాణంలో చెప్పబడింది. ఇక్కడ భాగవతంలో హయగ్రీవుడు అన్నారు. ఈ హయగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించాట. ఆ రాక్షసుడు తప్ప బ్రహ్మ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికీ కూడా సామర్థ్యం లేదన్నారు. వేదాలను స్వాధీనం చేసుకున్నాడు హయగ్రీవుడు. ఆ వేదాలను చదవడం మొదలుపెట్టాట. బయటి ప్రపంచంలో ఉండడానికి భయపడ్డాట. బ్రహ్మదేవుడు నిద్రలో ఉన్నాడు కాబట్టి సముద్రంలోకి ప్రవేశించేశాట. ఆ హయగ్రీవ రాక్షసుడు వేదాలతో సహా వేదాలను ఎత్తుకుని వెళ్ళిపోయాడనమాట. ఆ ప్రళయకాలంలో వేదాలను దొంగిలించి సముద్రంలో మునిగి ఉన్నటువంటి హయగ్రీవ రాక్షసుని సంహరించడం ఒక పని, నావని రక్షించడం ఒక పని, విత్తనాల సంచులు, ఔషధుల సంచులు సముద్రంలో తడిసిపోకుండా రక్షించడం ఒక పని, సప్తఋషులను, ఈ సత్యవ్రతుడిని రక్షించడం ఒక పని. వీటన్నిటి వల్ల, ఈ పనులన్నిటి వల్ల శ్రీ మహావిష్ణువు మత్స్య రూపాన్ని ధరించాడు. చిన్న చిన్న రెక్కలు, పెద్ద పెద్ద మీసాలు, పొట్టితోక, బంగారు రంగు శరీరము, అందమైనటువంటి మత్సలు, చక్కటి మొహము, ఒక కొమ్ము, మిరిమిట్లు గొలిపేటటువంటి చూపులు కలిగినటువంటి ఆ మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణు స్వామి వారు విరాజిల్లుతూ ఉన్నారు. ఈ విధంగా 1,00,000 ఆమడల పొడవైనటువంటి మత్స్య రూపాన్ని ధరించాట శ్రీ మహావిష్ణువు. సముద్రంలో ప్రవేశించాడు. ఆ ప్రళయకాలంలో సముద్రంలో వేదాల కోసం వెతుకుతూ
సముద్ర గర్భంలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి ఆ హయగ్రీవ రాక్షసుడిని చూశాడు, రాక్షసుడిని ఓడించాడు. ఆ శ్రీహరి యొక్క ప్రేరణతోటి ఆ సమయానికి ఆ నావ అక్కడికి వచ్చింది. ఆ ఓడను చూసి సత్యవ్రతుడు శ్రీహరి యొక్క ప్రేరణతోటి ఆ నావ సముద్రపు దగ్గరకు వస్తే సత్యవ్రతుడు ఆనందంగా ఓషధీ సంచులతోటి ఆ నావలోకి ఎక్కాడు. సప్తమహర్షులు కూడా వచ్చారు. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనిపించాడు. అప్పుడు ఒక పెద్ద పాము కనిపిస్తే ఆ పామును త్రాడుగా చేసి ఆ చేప యొక్క కొమ్ముకి ఈ నావని కట్టివేశాడు. సంతోషంతో హృదయాన్ని పదిలపరుచుకున్నాడు. ఋషులతో పాటుగా అతను విష్ణువుని స్తుతి చేశాట. శ్రీ మహావిష్ణువుని సత్యవ్రతుడు స్తుతి చేశాడు. అప్పుడు సంతోషించాడు. సత్యవ్రతుని యొక్క ప్రార్థన విన్నాడు. శ్రీ మహావిష్ణువు సంతోషించాడు. మత్స్య రూపంలో ఉన్నటువంటి భగవానుడు సాంఖ్యయోగంతో కూడినటువంటి పురాతనమైనటువంటి వేద భాగాన్ని అతనికి బోధన చేశాడట. మత్స్యరూపుడైనటువంటి విష్ణుమూర్తి సత్యవ్రతుడికి సాంఖ్యయోగాన్ని బోధించాట. మునులతో సహా ఈ సత్యవ్రతుడు పరమాత్మ బోధించినటువంటి సనాతనమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానాన్నంతా కూడా తెలుసుకుని ధన్యుడయ్యాడు. ఆ సత్యవ్రతుడే తర్వాత ప్రస్తుతం జరుగుతున్నటువంటి కల్పంలో వివస్వంతుని కుమారుడుగా, వివస్వంతుడు అంటే సూర్యుడు, వివస్వంతుని కుమారుడు వైవస్వతమను అన్నారు. ఆ వైవస్వతుడే ఈ సత్యవ్రతుడు అన్నారు. ఆయనకే శ్రాద్ధదేవుడు అని పేరు ఉన్నది. శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి విష్ణు దయవల్ల 7వ మన్వు ఆయన. మనకి ఇప్పటి వరకు 7వ మన్వంతరం జరుగుతూ ఉన్నది. మొట్టమొదటి స్వయంభవ మనువు, రెండవది స్వారోచిష మనువు, మూడవది తైజస తామస చాక్షుష తైమస, ఆరవది ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటిది 7వది వైవస్వత మన్వంతరము. ఈ విధముగా 7వ మన్వంతరం నడుస్తూ ఉన్నది. ప్రళయకాలం ముగిసింది. ఆ రాత్రి ముగిసింది. తెల్లవారేసరికి విష్ణు మత్స్య రూపంలో అటు ఇటు తిరుగుతూ ఆ నావలో ఉన్నటువంటి ఈ మానవులను, సప్తఋషులను, సత్యవృతుని, అక్కడ ఉన్నటువంటి ఓషధులను, వీటినన్నింటినీ కాపాడుతూ ఉన్నాడు. తెల్లవారుజామునే విష్ణుమూర్తి వేదాలు బాధతో మొరపెట్టుకోవడాన్ని విన్నాడు. ఆ రాక్షసుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి వేదముల యొక్క ఆర్తనాదం విన్నటువంటి వాడై వెళ్ళి రాక్షసుడిని హయగ్రీవుడిని హతమార్చాడు. ఇంతలో ప్రళయకాలం ముగిసింది. వేదాలను తీసుకుని వచ్చాడు, బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు ఆ వేదములను మళ్ళీ తీసుకుని వాటిని సంకలనం చేసి ఈ ప్రళయకాలం ముగిసిన తరువాత మళ్ళీ తిరిగి సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు వేదాలని మళ్ళీ ఉద్ధరించాడు. ఈ విధంగా ఆ ప్రళయ సమయంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపాన్ని ధరించాడు. ఇది మనం చెప్పుకునేటటువంటి అవతారములలో మొదటి అవతారం అన్నారు దీన్ని. ఇక మరి ఒక వృత్తాంతాన్ని చెప్పారు. త్రిపురాసుర సంహారమని మరి ఒక వృత్తాంతాన్ని చెప్పారు. ఈ త్రిపురాసుర సంహారం 7వ స్కంధంలో ఉంది. మనకిది ప్రహ్లాద చరిత్ర అవగానే త్రిపురాసుర సంహారం అనేటటువంటిది చెప్పారు. త్రిపురములను నశింపజేసినటువంటి వాడు, దగ్ధము చేసినటువంటి వాడు పరమేశ్వరుడు ఆయన. ఒకసారి రాక్షసులు శ్రీహరి యొక్క అండచేత బలవంతులయ్యారు. రాక్షసులు శ్రీహరి యొక్క అండచేత బలవంతులైనటువంటి దేవతల చేత ఓడించబడ్డారు. వాళ్ళ యొక్క ధాటికి తట్టుకోలేకపోయారు. దేవతలకి శ్రీ మహావిష్ణువు యొక్క సహకారం లభించింది. భయపడిపోయి దానవులంతా కూడా దేవతలను ఎదుర్కోలేక భయపడి మయుడి దగ్గరికి చేరాడు. మయుడు అనేవారు రాక్షస శిల్పి. అతని దగ్గర అనేక మాయలుంటాయి. మాయావి అతను. కొన్ని శక్తులను సాధించి ఉన్నాడు అతను. దాంతో గర్వం కూడా ఉన్నది. అటువంటి మయుడి దగ్గరికి వెళ్ళి అతన్ని శరణవేడారు. శరణవేడి మయాసురా నీవే మాకు దిక్కు అన్నారు. అనేసరికి మయుడికి ఇంకా గర్వం పెరిగిందట. గర్వం మరింత పెరిగి దేవతలు కూడా అతని కంటికి కనిపించలేదు. దేవతలు ఎంత నా ముందనుకున్నాడు. తన యోగ బలంతో
ఇనుముతోటి, వెండితోటి, బంగారముతోటి 3 నగరములను సృష్టించాడట, 3 పురములు. వాటినే త్రిపురములు అంటారు. ఈ త్రిపురములను రాక్షసులకిచ్చి మీరు ఈ పురములలో ఉండండి అన్నాడు. ఆ పురములు ఎక్కడ కావాలంటే అక్కడికి స్వేచ్ఛగా తిరగగలుగుతాయి. ఆ త్రిపురముల్లోనూ రాక్షసులు అన్ని చోట్లకు తిరుగుతూ ఉన్నారు. లోక భీకరులయ్యారు, భయంకరులయ్యారు, రాజ్యాలను కొల్లగొడుతూ ఉన్నారు, లోకాలను శోకాల పాలు చేస్తూ ఉన్నారు. రాక్షసుల యొక్క ఆగడాలు మితిమీరిపోయాయి. దిక్పాలకులంతా కూడా శోకమూర్తులయ్యారు. అప్పుడు వాళ్ళంతా వెళ్ళి శంకరుణ్ణి ప్రార్థించాడు. భక్త శంకరుడైనటువంటి శంకరుణ్ణి ప్రార్థించి, పరమేశ్వర, ఈ త్రిపురములు ఉండడం వల్ల రాక్షసులు మాకు చాలా ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు. వాళ్ళ అరాచకాలకు అంతం లేకుండా ఉంది. వాళ్ళ అజేయులై నిత్యము లోకాలను తల్లడిల్ల చేస్తూ ఉన్నారు. మా ప్రాణాలకు ముప్పు తెస్తూ ఉన్నారు. పరమేశ్వర శూలపాణి, నీవు పరాక్రమించి ఆ అపరాధులను అంతం చేసి అమరులను ఆదుకోవలసింది అని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు నీ అధీనంలో పరమేశ్వరుడు వాళ్ళకి శరణమిచ్చాడు. ఈ 3 పురములను కూడా ఒక్కసారిగా దహించి వేశాడు. 3 పురములను కూడా దహించాడు పరమేశ్వరుడు. అయితే మయుడు మాయలు తెలిసినవాడు కాబట్టి తన యొక్క యోగ బలంతో పరమేశ్వరుని చేత వధించబడినటువంటి ఆ రాక్షసుల యొక్క శరీరాలను తీసుకొచ్చి అక్కడ ఒక సిద్ధరసంతో నిండినటువంటి ఒక కూపంలో వేశాడు. అక్కడ సిద్ధరసం ఉన్నది. ఆ సిద్ధరసము కలిగినటువంటి ఒక కూపము. ఆ కూపంలో వీళ్ళని వేసేసరికి వాళ్ళకి వెంటనే ప్రాణాలు లేచొచ్చాయి. అసురులంతా మళ్ళీ పునరుజ్జీవితులయ్యారు. శరీరంలో శక్తి పెరిగిపోయింది. వజ్రాల వంటి దేహాలు చిచ్చర పిడుగుల్లాగా బలసంపన్నులయ్యారు. అంతులేనటువంటి బలము, పౌరుషము వచ్చింది. మళ్ళీ దేవతల మీద విద్వేషం పెరిగి దేవతల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఈ సంగతి శంకరుడికి తెలిసింది. నేను వీరిని వధిస్తే, వీరిని సంహరిస్తే తన కీర్తికి మచ్చ కలిగేటట్లుగా చేశాడు కదా ఈ మయుడు అని చెప్పి ఒక ఉపాయాన్ని ఆయన ఆలోచించాడు. విష్ణువుకి తెలిసింది ఈ విషయం. విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. మయుడి యొక్క మాయను తెలుసుకున్నాడు. మాయతోటే మటుమాయం చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. విష్ణుమూర్తి ఒక పాడియావు అయ్యాట, బ్రహ్మదేవుడు దూడ అయ్యాట. ఈ ఆవు దూడ కలిసి చాలా అందంగా ఉన్నారు, మోహింపజేస్తూ ఉన్నారు. విష్ణువు యొక్క మాయ ఉన్నది. దానితోటి ఈ కూపం దగ్గరికి వచ్చారు ఇద్దరు, బ్రహ్మ విష్ణువు గోవత్సములుగా, ఆవు దూడలుగా. అక్కడ కూపములు కాపలాగా ఉన్నటువంటి రాక్షసులు చూశారు కానీ వారించలేదు ఆవుని దూడని. ఆవు దూడ నెమ్మదిగా వచ్చి ఆ కూపంలో ఉన్నటువంటి సిద్ధరసం మొత్తాన్ని తాగేశారట. తాగేసేసరికి అప్పుడు బాధపడ్డారు. అయ్యయ్యో, సిద్ధరసం అంతా అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించి మయుడికి చెప్పారు. మయుడి ఈ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. తమ దురదృష్టాన్ని గురించి తలుచుకుని దుఃఖించాడు. ఏం చేయగలం, మనం ఒకటి తలిస్తే పరమాత్మ ఇంకోటి తలుస్తాడు, అందుచేత మనం ఏమీ చేయలేం మనం అని అన్నాడు. ఈలోగా పరమేశ్వరుడు సిద్ధపడి సంసిద్ధుడ యుద్ధానికి విష్ణుమూర్తే బాణంగా అయ్యాట, భూదేవి రథముగా అయినదట, హిమోత్పర్వతమే ధనుస్సుగా అయ్యాట, బ్రహ్మదేవుడు రథసారథ్యం చేశాట. ఈ త్రిపురములన్నీ కూడా ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడే ధ్వంసం చేయాలి. వీటిని అదొక నియమం ఉన్నది కాబట్టి ఈ త్రిపురములన్నీ తిరుగుతూ ఉంటాయి. ఒకే సరళ రేఖలోకి రాగానే చూచి ఆ నారిని సంధించి బాణమును పెట్టి ఆ త్రిపురములను కూడా భస్మం చేశాడట పరమేశ్వరుడు. ఈ విధంగా త్రిపురములను కూడా దహించి త్రిపురారి అనేటటువంటి పేరును పొందాడు. తర్వాత చెప్పుకున్నా మనం 7వ స్కంధం అంతా కూడా నారదుడికి ధర్మరాజుకి మధ్యలో జరిగినటువంటి సంభాషణగా చెప్పబడింది. ధర్మరాజు ప్రశ్నలు అడుగుతున్నాడు, నారదుడు సమాధానాలు చెబుతున్నాడు. ధర్మరాజు అడిగాడు నారదుడిని వర్ణాశ్రమ ధర్మాల గురించి, వాటి లక్షణములను గురించి చెప్పమని అడిగాడు. మహాత్మా నారద మహర్షి, నువ్వు బ్రహ్మ మానసపుత్రుడు అయ్యా.
పరమ చరిత్రుడు నువ్వు, సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణుడు నువ్వు, శాంతమూర్తివి, సదయ హృదయుడు నువ్వు, సర్వజ్ఞుడివి, నీ వెలుగునటువంటి ధర్మమంటూ ఏదీ లేదు. సకల ధర్మాలు సకల ఆచార వ్యవహారాలు అన్ని వర్ణాల వారికి పనికి వచ్చేటటువంటి ధర్మాలన్నీ కూడా నీకు తెలుసు. నాకున్నటువంటి సందేహములు కొన్ని ఉన్నాయి, నివృత్తి చేయవలసినది. అన్ని వర్ణాల వారికి కూడా పనికి వచ్చేటటువంటి ఉత్తమమైనటువంటి ధర్మం ఏది? ఏ ధర్మం ఆచరించినట్లయితే మానవులకు నిర్మలమైనటువంటి భక్తి జ్ఞానము కలుగుతాయి. తమ వంటి వారు ఏది ఉత్తమ ధర్మమని భావిస్తారు, అటువంటి ధర్మస్వరూపాన్ని నాకు వివరించవలసినది. నేను వినాలని కోరుకుంటున్నాను అన్నట్ట. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు సంతోషించిన వాడై నారద మహర్షి ధర్మరాజుకి సమాధానం చెబుతున్నాడు. మహారాజా, పూర్వం దక్ష ప్రజాపతికి శ్రీమన్నారాయణుడు నరనారాయణులుగా జన్మించాడు. ఆ నరనారాయణులే ఆది ఋషులు. వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు బదరికాశ్రమం దగ్గర. అప్పుడు వెళ్ళి నేను నారాయణ మహర్షిని కొన్ని సందేహాలు అడిగాను. ఆ నారాయణుడు అప్పుడు నాకు ఈ సనాతన ధర్మాన్ని గురించి నాకు చెప్పాడు. నేను ఆయన దగ్గర తెలుసుకున్నటువంటి విషయాన్ని నీకు తెలియచేస్తాను. అన్ని వర్ణాల ప్రజలకు కూడా సత్యము, సంతోషము, సమదృష్టి, సదసద్వివేకము, శౌచము, క్షమ, దయ, ఇటువంటి 30 లక్షణాలు చెప్పారు. ఈ 30 లక్షణాలు కూడా ఉండాలి ప్రతి మానవుడికి కూడా. వీటిని అలవర్చుకోవాలి వాళ్ళు. బ్రాహ్మణులు తమ కులాచారాలతోటి మంత్రపూర్వకమైనటువంటి షోడశ సంస్కారాలని కూడా పొందాలి. బ్రాహ్మణులకు ఉన్నటువంటి సంస్కారాలు చౌలము, గర్భాధానం దగ్గర మొదలుపెట్టి శౌలము, ఉపనయనము, పుంసవనము, పురుడు రావడానికి ముందే పుంసవనము అని చేస్తారు. ఇటువంటి షోడశ సంస్కారాలు కూడా పొందాలి. ఈ సంస్కారాలకి భంగం కలగకుండా జరుపుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా యజ్ఞం చేయించడం 6 పనులు చెప్పారు బ్రాహ్మణులకి. బ్రాహ్మణులు ఆచరించవలసినటువంటి కార్యములు 6. యజ, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, పరిగ్రహణ. ఈ 6 కూడా బ్రాహ్మణులకు ఉన్నటువంటి అధికారములు అన్నారు. వాళ్ళు చేయవలసినటువంటి ధర్మములు అన్నారు. యజ్ఞం చేయవచ్చు, యజ్ఞం చేయించవచ్చు బ్రహ్మలుగా కూర్చొని. రెండవది వేదములు చదువుకోవచ్చు, వేదములు నేర్పవచ్చు. 4 దానములు చేయవచ్చు, యాచన కూడా చేయవచ్చు, భిక్షాటన కూడా చేయవచ్చు. దాన పరిగ్రహణం అన్నారు దీన్ని. ఈ 6 కూడా బ్రాహ్మణులకు చెప్పారు. క్షత్రియులకి వైశ్యులకి అందులో 3 కొట్టేశారు. 3 అధికారం ఇచ్చారు. యజ్ఞం చేయవచ్చు కానీ యజ్ఞం చేయిస్తానని బోర్డు పెట్టుకోకూడదు. రెండవది వేదం చదువుకోవచ్చు కానీ వేదం ఎవరికీ నేర్పకూడదు. మూడవది ఎంత కావాలంటే అంత దానం చేయవచ్చు కానీ భిక్షాటన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. కానీ దీనికి మళ్ళీ ఒక చిన్న వెసులుబాటు ఇచ్చారు. ఏదైనా ఆపత్కాలం ఆపత్కాలం వచ్చినట్లయితే, ఆ పరిస్థితిలో వచ్చినట్లయితే భిక్షాటన కూడా చెయ్యాలన్నారు. తప్పదు, ఆపద్ధర్మంగా చెయ్యాలి. ఆపద్ధర్మంగా ఉన్నప్పుడు లేదు నేను భిక్షాటనం చేయను, నేను స్వధర్మంలోనే ఉంటాను, నేను నాశనం అయిపోయినా పర్వాలేదన్నవాడు మూర్ఖుడు అన్నారు. చూడండి, పాండవులు లక్క ఇంటిలో దహనం చేయబడ్డారని వార్త లోకంలో వ్యాపించింది. ఏదో విధంగా తప్పించుకుని బయటపడ్డారు వాళ్ళు. అడవుల్లో ప్రయాణం చేస్తూ వెళ్ళి ఏకచక్రపురం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి బ్రాహ్మణ రూపాలలో మారువేషాలలో భిక్షాటనం చేసుకుని బ్రతికారు వాళ్ళు. ఆపద్ధర్మం ఇది. సంజయుడు రాయబారానికి వచ్చాడు. సంజయ రాయబారం, ధర్మరాజా, నువ్వు కౌరవులను వధించే కంటే నీ దాయాదులైనటువంటి ఆ కౌరవులను వధించి ఆ రక్తపు కూటితో వచ్చినటువంటి రాజ్యాన్ని పొందే కంటే హాయిగా భిక్షాటనం చేసుకుని బ్రతకవచ్చు కదయ్యా. ఇదివరకు మీరు చేశారుగా ఏకచక్రపురంలో ఈ పని అన్నాడు. అప్పుడు మేము ఆపత్కాలంలో ఉన్నామయ్యా. ఆపదలో ఉన్నప్పుడు ఆపద్ధర్మాన్ని అనుసరించాలి.
ఇప్పుడు మాకు ఏ ఆపద లేదు, పైగా మేము సన్నద్ధులమై యుద్ధానికి సంసిద్ధులమై ఉన్నాం మేము ఉత్సాహంతో, ఇప్పుడు మమ్మల్ని భిక్షాటనం చేసుకోమంటాం ఏమిటని అడిగాడు ధర్మరాజు. ఇక క్షత్రియులకి మనం చెప్పుకున్నటువంటి 3 ధర్మములు కాకుండా ప్రజా పరిపాలన చేయడం, బ్రాహ్మణులు కాకుండా మిగిలిన వారి నుంచి పన్నులు వసూలు చేయడం, దోషులైనటువంటి వాళ్ళను దండించడం, ఇవి క్షత్రియుల యొక్క ధర్మాలు అన్నారు. వైశ్యులకు వ్యవసాయం చేయడం, వాణిజ్యం చేయడం, పశుపాలన చేయడం. వైశ్యులకు ముఖ్యమైన 3 ఇచ్చారు: వ్యవసాయము, పశుపాలన, వాణిజ్యము. ఈ 3 వైశ్యులకు ఇచ్చారు. ఇవి వైశ్యకుల ధర్మాలు. ఇతరులు ఉన్నారే, వీళ్ళు పై 3 కులముల వారికి కూడా సహకారం చేస్తూ ఉండాలన్నారు. పరిచర్య చేయడమే వాళ్ళకు ఉన్నటువంటి కర్తవ్యం అన్నారు. ధర్మరాజా, నారద మహర్షి చెబుతున్నాడు, పొలం దున్ని జీవించేటటువంటి కర్షక వృత్తి వల్ల కొంత జీవహింస జరుగుతుంది. పొలాన్ని దున్ని వ్యవసాయం చేయాలంటే కొంత జీవహింస జరుగుతుంది కనుక అలా వ్యవసాయం చేయడం కంటే యాచక వృత్తి మంచిదన్నారు. అలా ఆ విధంగా ప్రాప్తించినది స్వీకరించి బతికే కంటే ధాన్యాన్ని అర్థించి ధాన్యాన్ని యాచన చేసి జీవించడం మంచిదన్నారు. అలా యాయవారం చేసి, దాన్ని యాయవారం అంటారు. ధాన్యాన్ని బియ్యం సంపాదించుకోవడం, బియ్యాన్ని యాచించడం, వండుకొని తినడం. అలా జీవించే కంటే పొలాలలో పరగలేరుకుని జీవించడం మేలన్నారు. వరిమళ్లలో జారిపడినటువంటి వెన్నులను ఏరుకుని వాటితో పొట్ట పోషించుకోవడం, దాన్ని శిలవృత్తి అంటారు. దానికంటే అంగడి దగ్గర, దుకాణముల దగ్గర రాలిపడినటువంటి గింజలను ఏరుకుని బతకడం ఉత్తమం అన్నారు. భంగపడిన రోజుల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు క్షత్రియుడు ఈ 4 పనులు చేయొచ్చు అన్నారు. అదే ధర్మరాజు చెప్పినటువంటి మాట. కానీ దానాన్ని స్వీకరించడం మాత్రం నిషేధం అన్నారు. ఆపత్కాలంలో కింద జాతుల వాళ్ళు అగ్రజాతుల యొక్క వృత్తులను స్వీకరించవచ్చు అన్నారు. కింద జాతుల వాళ్ళు పై జాతి వాళ్ళు చేసేటటువంటి వృత్తులను స్వీకరించవచ్చు, కానీ ఎప్పుడూ యాచన మాత్రం చేయకూడదు. బ్రాహ్మణులు చేసిన వృత్తిని ఇతర జాతుల వాళ్ళు చేయకూడదు. మేము పెళ్ళిళ్ళు చేయిస్తామని ఇతర జాతుల వాళ్ళు వెళ్ళకూడదన్నారు. ధర్మరాజా, శిల వృత్తిని, ఉంచె వృత్తిని వృతమంటారు. ఆయాచితంగా దానందరది లభిస్తే పొందేటటువంటి దాన్ని అమృతం అంటారు. నిత్యము యాచన చేసుకొని బ్రతికేటటువంటి వృత్తిని మృతమంటారు. కర్షక వృత్తిని, వ్యవసాయం చేసుకుని జీవించేటటువంటి వృత్తిని ప్రమృతం అంటారు. సమయానుకూలంగా ఆ పరిస్థితులను బట్టి ఆయా కాలాలలో ఆయా వృత్తులను స్వీకరించడం మంచిది. వాణిజ్యము సత్యము అసత్యాల మిశ్రమం. వ్యాపారులు చేసేటటువంటి వాణిజ్యం సత్యము అసత్యాలతో కూడుకొని ఉంటుంది. నీచ సేవ ఉన్నదే స్వవృత్తి అన్నారు దాన్ని. నీచ సేవ అంటే మనకంటే తక్కువ కులం వాళ్ళని సేవించి బ్రతకడం. బ్రాహ్మణులు సర్వవేదమయులు కాబట్టి, క్షత్రియుడేమో సర్వదేవమయుడు కాబట్టి బ్రాహ్మణులు క్షత్రియులు నీచ సేవ చేయడం నిషిద్ధమన్నాడు. బహిరింద్రియ నిగ్రహం కావాలి, దాన్ని దమము అంటారు. బహిరింద్రియ నిగ్రహాన్ని దమము అంటారు. అంతరింద్రియ నిగ్రహాన్ని శమము అంటారు. మృదు స్వభావం కలిగి ఉండడం, శుచిత్వాన్ని కలిగి ఉండడం, తపస్సు, దయ, సత్యము, జ్ఞానము, క్షమ, హరిభక్తి, హర్షము కలిగి ఉండడం, ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడం, ఇవన్నీ బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు. ఇక రాజులకు ఉండవలసినటువంటి లక్షణములు ఏంటంటే ధైర్యము, శౌర్యము, వీర్యము, ఆత్మనిగ్రహము, అనుగ్రహము, దానశీలత మొదలైనటువంటివన్నీ కూడా క్షత్రియులకు ఉండవలసినటువంటి లక్షణములు. ఇంకా వైశ్యులకు ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటంటే ధర్మార్థ కామవాంఛల, ధర్మమునందు, అర్థమునందు, కామమునందు కోరికలు కలిగి ఉండడం, దేవతలకు బ్రాహ్మణులకు సేవ చేయడం, ఆచార్యుల యొక్క సేవ చేయడం, నిగర్వంగా ఉండడం, నిర్మలత్వంగా ఉండడం, సంతృప్తి కలిగి ఉండడం కావలసినవి వైశ్యులకు అన్నారు. ఇంకా ఇతరులకు కావలసినవి ఏంటంటే చౌర్యం చేయకూడదు, ఎప్పుడూ కూడా
దొంగతనం చేయకూడదు, శుచి శుభ్రత కలిగి ఉండడము, మంత్రాలు చదవకుండా కొన్ని యజ్ఞాలు చేయొచ్చన్నారు, పితృయజ్ఞాలు చేయేసి ఇతరులు మంత్రాలు చదవకుండా క్రియతో చెయ్యాలన్నారు. ఆ విధంగానే స్త్రీల యొక్క ధర్మాలు చెప్పారు, ఇతర ప్రజల యొక్క ధర్మాలు చెప్పాడు. ఈ విధంగా ధర్మరాజుకి నారద మహర్షి వర్ణధర్మములు, తర్వాత ఆశ్రమ ధర్మములు కూడా చెప్పారు. బ్రహ్మచర్యంలో ఏ విధంగా ఉండాలి, గృహస్థైనటువంటి వాడు ఏ విధంగా ఉండాలి, తర్వాత వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, గృహస్థాశ్రమం గురించి చెబుతూ ఉత్తమ గృహస్థుడు అభ్యంగనాది స్నానాలు, చందన భూషణాలు కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మనస్థైర్యాన్ని కలిగి ఉండాలి, మధుమాంసాలు వర్జించాలి. ఈ విధంగా సత్ప్రవర్తనతోటి తన ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వాడే ఉత్తమ గృహస్థుడు అనబడతాడన్నారు. ఇక బ్రాహ్మణ గృహస్థులు ఎలా ఉండాలంటే గురువుల వల్ల ఉపనిషత్తులు చదువుకోవాలి, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు మొదలైన నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని వేదాంగములు అంటారు. వీటితో పాటుగా 4 వేదములు, ఋగ్యజు సామవేదములు 3 వేదాలే. అధర్వణ వేదం తర్వాత సంకలనం చేయబడినటువంటిది వ్యాసుల వారి చేత. మొదట ఉన్న 3 వేదములే ఋక్కు, యజుస్సు, సామము. తన స్థాయికి తగినట్టుగా అర్థ విచారణ చెయ్యాలి, యథాశక్తిగా గురువుల యొక్క అభీష్టాన్ని నెరవేర్చాలి. అతడు భవనంలో ఉన్నా వనంలో ఉన్నా పరమనిష్టాగరిష్ఠుడుగా ఉండాలి, ఇతర ప్రాణులతో సహజీవనం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా గురువులు, అగ్నిలో, ఆత్మలో, సర్వభూతాల్లో ఆ పరమాత్మను దర్శించగలగాలి, ఇంద్రియులు కాకుండా ఉండాలి. ఈ విధంగా ఆత్మజ్ఞానంతో ప్రవర్తించాలి. ఆ విధంగా ప్రవర్తించినట్టయితే గృహస్థైనటువంటి వాడు పరబ్రహ్మములో చేరుకుంటాడన్నాడు. అదేవిధంగా వానప్రస్థాశ్రమ ధర్మములు, సన్యాసాశ్రమ ధర్మములు చెప్పారు. తర్వాత ప్రహ్లాదుడికి అజగరుడు అనేటటువంటి ఒక ఋషీశ్వరుడు, ప్రహ్లాదుడికి అజగరుడికి ధర్మశాస్త్ర చర్చ జరిగింది, సంవాదం జరిగింది. దీన్నే ప్రహ్లాద అజగర సంవాదం అన్నారు. ఇది కూడా 7వ స్కంధంలో చెప్పబడింది. ఈ విషయం కూడాను ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి తాత్విక చర్చకు సంబంధించినటువంటి విషయంగా చెప్పారు. తర్వాత నారదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఉన్నది. అది ముందు మనం చూసినటువంటిదే. నారదుడు పూర్వం గంధర్వుడుగా ఉండి దేవతల యొక్క శాపం వల్ల దాసీపుత్రుడిగా జన్మించాడు. ఆ తర్వాత జన్మలో ఆయన నారదు యొక్క ఇప్పుడు మనం చూసేటటువంటి నారద రూపాన్ని పొందాడు. నారదు యొక్క వృత్తాంతం కూడా ఇక్కడ ఉన్నది. ఈ విధంగా భాగవతంలో భగవద్భక్తులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు, సుమారుగా ఒక 14 మంది ఉన్నారు. వారందరినీ భగవద్భక్తులు, భాగవతులు అంటారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుక, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మంగదర్జున, వశిష్ఠ, బలిని కూడా పెట్టారు ఇక్కడ. బలి, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ స్మరామి. పుణ్యాని మాన్ పరమ భాగవతాన్ నమామి. మనం ప్రాతకాలంలోనే లేచి కళ్ళు కూడా తెరవక్కర్లేదు, కళ్ళు మూసుకుని వీళ్ళందరినీ కూడా మనం స్మరించినట్లయితే మనకి పుణ్యం లభిస్తుందన్నారు. వాళ్ళని స్మరించినా, వాళ్ళని తలుచుకున్నా, వాళ్ళకి నమస్కరించినా కూడా ఈ భగవంతులైనటువంటి భక్తుల యొక్క కథలన్నీ ఉన్నటువంటి భాగవతంలో ఉన్నాయి. ఇందులో చాలామంది యొక్క భక్తుల కథలు ఈ భాగవతంలో మనకి లభిస్తాయి. ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 9వ స్కంధం స్పృశించలేదు. 9వ స్కంధంలో సూర్యవంశపరాజుల చరిత్రలు, సూర్యవంశపరాజుల చరిత్రలు, చంద్రవంశపరాజుల చరిత్రలు ఉన్నాయి. మనం చెప్పుకున్నటువంటి పద్యం ఉన్నదే మొట్టమొదటి పద్యం. పోతన్న గారు భాగవత రచన ప్రారంభిస్తూ
ప్రారంభిస్తూ రాసిన పద్యం ఉన్నది. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకున్ భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్. అవన్నీ చూసాం. హిరణ్యకశిపుడిని వధించడం, హిరణ్యాక్షుని వధించడం, వామనుడి యొక్క గర్వాన్ని తగ్గించడం. వామనుడి గర్వం ఉన్నది, వామన చరిత్ర రేపు చూడబోతున్నాము. తరువాత దానవోద్రేక స్తంభకున్ అయిన తరువాత కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకున్. ఆ లక్షణం ఉన్నది పరమాత్మకు. ఆయన కళ్ళు లీలామాత్రంగా తిప్పినట్లయితే సృష్టి జరుగుతుందట, ప్రళయం జరుగుతుందట. లోకాలన్నీ ఆయన కళ్ళు తెరిస్తే సృష్టించబడతాయి, ఆయన కళ్ళు మూస్తే లోకాలన్నీ నశిస్తాయి. దానికి సంబంధించి మనం చెప్పుకున్న ఇంకో శ్లోకం కూడా ఉన్నది. సర్గస్య ప్రతిసర్గస్య వంశ మన్వంతరాణిచ. ఇవన్నీ చూసాం. వంశానుచరితంచ అది మిగిలింది. వంశానుచరితం అంటే ఈ రాజులకు సంబంధించినటువంటి చరిత్రలు, మనువులకు సంబంధించినటువంటి వంశ చరిత్రలు, సూర్యవంశపు రాజుల చరిత్రలు, చంద్రవంశపు రాజుల చరిత్రలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజుల్లో వాళ్ళే శ్రీరామచంద్రుడు, పాండవులు వీళ్ళంతా కూడా వస్తారు. ఈ వంశ చరిత్రలు కొద్దిగా చూసి ఇక 8వ స్కంధంలో మిగిలినటువంటి వామనావతార ఘట్టాన్ని రేపటి రోజున చూద్దాము. ఇక రుక్మిణీ కళ్యాణం మిగులుతుంది, అది ఎల్లుండి పెట్టుకుందాము. మిగిలినటువంటి స్కందములలో ఉన్నటువంటి వృత్తాంతములు అన్నీ కూడా చూడడం జరిగింది, ఏదీ కూడా విడిచిపెట్టకుండా. ఈ విధంగా భాగవత సప్తాహంలో భాగంగా ఈ రోజున 5వ రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడితో ఆపు చేస్తాను. స్వస్తి. రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభిద్దాం.